అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. ఒక గేయం మనకు కలుగచేసేటువంటి అనుభూతి అంతులేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి గేయాలు, చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసే చెట్టు, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, అలాంటి అక్కడి నుంచి వచ్చినటువంటి గేయాలు క్రమక్రమంగా అనేక పాటలే, సినిమా పాటలే మన తెలుగు సాహిత్యంలో తమ ప్రభావం చూపించి మన నిత్య జీవితంలో ఆ పాట, ఆ గేయం ఒక వసంతమై విరాజిల్లుతూ ఉంది. ఈ గేయాలు, ఈ గీతాలలోని భావాలు మనకి అంతులేనటువంటి ఆ పాటకి జీవం పోసి అనుభూతులను గురి చేస్తున్నటువంటి గేయ రచయితలు ఎందరో మరెందరో. వీరంతా మనకి విలువైనటువంటి సాహితీ సంపదను అందజేస్తున్నారు. మహాకవి శ్రీశ్రీ ఓ సందర్భంలో ఒక మాట అన్నారు, పాటలో అద్భుతమైనటువంటి సాహిత్యం లేకపోతే అది ఉప్పు లేని పప్పు లాంటిది అని, పాట అంతర్లీనంగా పోషించే పాత్ర అని వారి మాటల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. గేయం దానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. గేయ సాహిత్యం, సినీ గేయ సాహిత్యం గురించి ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ కవయిత్రి శ్రీమతి నాగరాజు పద్మకళ గారు. వీరు ఎంఏ తెలుగు, పొలిటికల్ సైన్స్ చేశారు, బీఈడీ చేసి పీహెచ్డీ ప్రస్తుతం తెలుగు సినీ గేయ సాహిత్యం మీద చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని అనేక రచనలు చేస్తూ ఒక పక్కన వచన కవిత్వం, గేయ సాహిత్యం మీద రచనలు చేస్తూ ఉన్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా కథల పుస్తకాన్ని వీరు రాస్తూ ఉన్నారు. అలాగే తొలి తెలుగు రెక్కల కవయిత్రి నాగరాజు పద్మకళ గారు. 100కు పైగా వీరు రెక్కలు రాశారు. గొడవర్తి సుబ్బమ్మ పురస్కారం లాంటివి ఎన్నో అందుకున్నారు. స్కూల్ ఆఫ్ అదే ఒక స్కూల్లో వీరు ప్రిన్సిపల్గా ఉంటూ తెలుగు భాషలో వ్యక్తిత్వ నిర్మాణం, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ అంశాల మీద విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు పద్మకళ గారు. మరి ఈరోజు సాహితీ కార్యక్రమంలో సినీ గేయ సాహిత్యం గురించి పద్మకళ గారి మాటల్లో వినేద్దాం. నమస్కారం పద్మకళ గారు. నమస్తే అండి. సాహిత్యం అనంతమైనది. ఎంత అనంతమైనది అంటే కనుక ఆకాశం ఎంత అనంతమైనదో అంతకంటే ఎక్కువ అని అంటారు కదా. ముందుగా అసలు సాహిత్యం, గేయ సాహిత్యం గురించి మీ మాటల్లో. ముందుగా దూరదర్శన్ సప్తగిరి చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సహితస్య భావం సాహిత్యం అంటారు. సాహిత్యం అనేది హితాన్ని చేకూర్చేది. మానవ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఒడిదుడుకులు, ఎన్నో రకాల ఆటుపోట్లు, విభిన్న సంఘటనల్లో మనిషి మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనవుతూ తన జీవితాన్ని ముందుకు సాగాల్సిన పరిస్థితిలో సాహిత్యం అనేది మనిషికి తోడుగా, ఒక స్నేహితునిలాగా, ఒక తల్లిలాగా, ఒక బిడ్డలాగా, అంటే రకరకాల బంధాలు మన జీవితంలో ఎలా అయితే పెనవేసుకుని ఉంటాయో అదేవిధంగా సాహిత్యం కూడా మనతో పాటు మనం పుట్టినప్పటి నుంచి చివరి వరకు, జీవితాంతం వరకు కూడా మనతో పాటు ప్రయాణం చేసే గొప్ప సాధనం. మనసు బాధ్యతను కూడా చక్కటి సాహిత్యం చదివితే మనం ఎంతగానో ఆ ఒత్తిడి నుంచి బయటకు వస్తాం. మరి సినీ గేయ సాహిత్యం గురించి దాని పాత్ర ఏంటంటారు? సంగీత సాహిత్యమపి సారస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని. అంటే సంగీత సాహిత్యాలు అనేవి సరస్వతీమాత స్తనద్వయాలు. రెండిట్లో కూడా ఒకటి ఆలోచన చేస్తే రెండవది ఆపాత మధురంగా అనుభూతినిస్తుంది. మనిషి జీవితంలో మనిషి నాగరికతను మనం స్థూలంగా పరిశీలిస్తే మనిషి జీవితాన్ని ముఖ్యంగా 2 భాగాలు మనం చేయదలుచుకుంటే
అంటే వయో పరిమితులు విభిన్న వర్గీకరణలు ఉన్నాయి. వాటి కాకుండా మనిషి వ్యక్తిగతంగా మనం ప్రతి మనిషిని చూస్తే లేదా సమాజపరంగా చూసినా సరే ఒకటి ఆలోచన, మనిషికి ఒకటి ఆలోచన అనేది చాలా ముఖ్యము. రెండవది అనుభూతి లేదా అనుభవం. అంటే ఆలోచన అనేది బాహ్య ప్రపంచం వైపు, మనిషి హృదయం నుంచి బాహ్య ప్రపంచం వైపు ముందుకు వెళితే అనుభూతి అనేది బయట ప్రపంచం నుంచి తన లోపలికి వచ్చే అంశం అన్నమాట. ఒకటి బాహ్య దృష్టి, రెండవది అంతర్దృష్టి. ఈ రెండు దృష్టిల్లో కూడా హృదయానికి ఎక్కువ మమేకమై ఒకటి ఆలోచన, రెండు అనుభవం అన్నప్పుడు ఆలోచన నుండి ఆలోచనల ద్వారా ఆచరణ చేస్తూ అనుభవాలు మనకు వస్తాయి. అనుభవాన్ని నుంచి ఇంకో కొత్త ఆలోచన కలుగుతుంది. ఈ రెండు కూడా పరస్పర అవినాభావ సంబంధంతో వెళ్తూ ఉంటాయి. వీటిలో హృదయ సంబంధి కవిత్వం, హృదయ సంబంధి సాహిత్యం. సాహిత్యంలో మనకి ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో మనం చెప్పలేనన్ని బోలెడన్ని ప్రక్రియలు ఉన్నాయి. అది నవల కావచ్చు, కథ కావచ్చు, ప్రబంధాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు. కానీ వీటన్నిటిలో మనిషికి బాగా చేరువైంది గేయ సాహిత్యం. గేయ సాహిత్యం మనిషి ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి జీవితంలో వీడ్కోలు పలికే వరకు కూడా ప్రతి దశలో కూడా మనం గేయ సాహిత్యాన్ని వాడతాం. అందులో మరీ ముఖ్యంగా మనకి హృదయాలకు దగ్గరైంది సినీ గేయ సాహిత్యం. ఎందుకంటే మిగతా సాహిత్యాలు మనం చదవాలంటే మనం వెళ్ళి పుస్తకం తీసో మనం వెళ్ళి ఎక్కడన్నా చూడాలి, నేర్చుకోవాలి. సినీ గేయ సాహిత్యం అనేది మన ఇంటికి వస్తుంది, మన గడప వరకు వస్తుంది, మన గుమ్మం తలుపు తడుతుంది నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు. కాబట్టి సినీ గేయ సాహిత్యానికి మనిషి జీవితంలో అవినాభావ సంబంధం ఏర్పడింది. అది మరి ఎందుకంటే ప్రతి కోణంలోనూ పాటతోనే మీరు చెప్పారు కదా, పుట్టినప్పటి నుంచి వీడ్కోలు వరకు ప్రతి సందర్భంలోనూ ఒక గేయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందులో సినీ గేయాలు కూడా చాలా ఉన్నాయి. అసలు గేయం, గీతం, పాట, పదం ఏంటంటారు ఇవన్నీ? వీటి గురించి అసలు సాహిత్యంలో ప్రస్తావన ఎలా ఉందంటారు? పద్యానికి ముందే పాట పుట్టిందని మన పెద్దలు చెప్తారు. పాట అనేది తరతరాలుగా మనిషి మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెము భావుకత కలిపి, దానికి కొంత ఉద్వేగాన్ని కలిపి, కొంత తెలిసి తెలియని సంగీత జ్ఞానం వినికిడి ద్వారా వచ్చి ఉండొచ్చు. పెద్దగా సంగీత పరిజ్ఞానం అవసరం లేని వాళ్ళు కూడా పాడేది పాట. ఆ తర్వాత పాట నుంచి పద్యం పుట్టిందని అలా రకరకాల ప్రక్రియల గురించి మన పెద్దలు చెప్తుంటారు. పాట అనేది సార్వజనీనంగా మనం చూసుకోవాల్సిన పేరు అన్నమాట. అలాగే గేయం విషయానికి వస్తే గేయము ఒకేలాంటి పంధాలో సాగిపోయే ఒక రచన. అది కూడా పాటకి సమతూకంలో వచ్చే పదమే. గేయము, గీతము ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా ఒకదానికొకటి మనం వాడుతున్నాము. కొంచెం మౌలికంగా కొద్ది భేదం ఉంది. ఈ గేయంలో ఏంటంటే పల్లవి, అనుపల్లవులు ఇలాంటివి ఏమి లేకుండా చరణాలు కేవలం ఒకే విధానంలో సాగిపోతాయి అన్నమాట. ఆ కవిత్వ ప్రాధాన్యం గేయంలో బాగా ఎక్కువ ఉంటుంది. మీరు మా తెలుగు తల్లికి తీసుకోండి, కొన్ని గేయాలు మనకి స్పష్టంగా తెలిసిపోతాయి అన్నమాట. ఇంకా గీతం విషయానికి వస్తే స్వరాల కూర్పుతో కొన్ని నియమాలకు లోబడి ఉంటుంది. వీటన్నిటిలో గీతం అనే పదానికి మనము ఈ ప్రకారంగా ఉన్న ఈ మాదిరిని మనం గీతం అని అంటాము. ఇప్పుడు పర్యాయ పదాలుగా గీతము, గేయము అన్నీ కలిపి వాడుతున్నారు. సినిమా పాటలు అంటాము, సినీ గేయాలు అంటాము, సినిమా గీతాలు అంటాము. మౌలికంగా అన్నిటికీ కూడా మనిషిలోని ఒక భావాన్ని మోసుకెళ్లే ప్రక్రియలు ఇవన్నీ కూడా. ఏదైనా అవన్నీ ఒక మనిషి తన భావాలన్నిటినీ పాట రూపంలో కవులు అందించారు కదా. అసలు ఈ గేయం ప్రజల జీవితంపై, మానవ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అంటే అనుభూతులకు లోనవుతాము అని అంటారు కదా, మరి అసలు మొత్తంగా చూస్తే కనుక ప్రజల జీవితంపై ఎలాంటి ప్రభావం? మనిషి జీవితంలో వేడుక చేసుకునే సందర్భాలు ఉంటాయి, అలాగే హాస్యం వచ్చే సందర్భాలు ఉంటాయి, అలాగే బాధ కలిగే సందర్భాలు ఉంటాయి, మనిషికి ప్రేరణ కావాల్సిన సందర్భాలు ఉంటాయి, 10 మందితో తన భావాల్ని పంచుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, అలాగే స్నేహము, విరహము, ఇంకా దేశభక్తి, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ రకరకాల అంశాలు, కోణాలు మనిషి జీవితంలో. ఇన్ని కోణాల్లో కూడా అనుకున్న భావాన్ని అనుకున్నట్టుగా చేర్చగలిగేది పాట. ఎందుకంటే దానిలో పాటలో సంగీతం అనేది మనకి అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి హృదయానికి చాలా చేరువుగా వెళ్తుంది పాట.
హృదయానికి చేరువుగా వెళ్ళింది గానయోగ్యంగా కూడా ఉంటుంది. గీతం గానయోగ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి ఏదో రకంగా ఏదో సందర్భంలో ఏదో ఒక పాటను పాడకుండా అనేది రోజు గడవదు. పాట వినకుండా పాట పాడకుండా రోజు గడవడం అనేది మనం దాదాపుగా అసంభవం అని చెప్పవచ్చు. కొంతమంది అయితే రకరకాల భాషల్లో రకరకాల సాహిత్యాల్ని వింటూ చాలా ఆస్వాదిస్తూ ఉంటారు. పిల్లలు పుట్టినప్పుడు మన జానపదుల విషయానికి వస్తే కనుక గత కాలంలో చాలా ఏళ్ల క్రితము తెలుగు సాహిత్యము పునాదుల్లో మనం చూస్తే కనుక జనపదులు వాడే భాషలో పని చేసుకునేటప్పుడు పని పాట కలిపి పుట్టినవి అంటారనమాట. పని చేసేటప్పుడు పని శ్రమ తెలియకుండా ఒక పాట పాడుకుంటూ మీరు పొలాల్లో వ్యవసాయ కార్మికులు వాళ్ళని చూడండి, వాళ్ళు చక్కగా ఆ చేసే పని శ్రమ తెలియకుండా ఒకరి పాట మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ అందుకుంటూ ఉంటారు. చక్కటి జానపద గేయాలవి, జనపదులు పాడేవి. అదే ఒక ఇంట్లో బారసాలు జరుగుతుంది, అందరూ బంధుమిత్రులు అందరూ వచ్చినప్పుడు అందరిలో ఉన్న ఆ సంతోషాన్ని కలిసి అనుభవించే విధానమే పాట. అలాగే ఒక అమ్మాయి పెరిగినప్పుడు కానీ, ఒక వివాహాలు కానీ, ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినప్పుడు కానీ హారతి పాటలు, దైవభక్తి పాటలు, ఈ మంగళ వాయిద్యాలతో మనము నిత్యము పాట అనేది మమేకమైపోయింది. పాట లేకుండా ఒక రోజు గడవడం అనేది ఈ రోజుల్లో జనజీవన స్రవంతిలో ఉన్న వ్యక్తికి ఎవరికి కూడా సాధ్యపడదని చెప్పచ్చు. పద్మకళి గారు, గేయంతో మమేకమైపోయింది మన జీవితం అని అన్నారు. తీయని పాటల మూట మన తెలుగు పాట, తెలుగు గేయం, తెలుగు సినీ గేయ సాహిత్యం. తెలుగు భాషపై అనేక మంది కవులు చక్కగా మన తెలుగు భాషని వినివీధులను ఎలుగెత్తి చాటినటువంటి మహాకవులెందరో. మరి తెలుగు భాష మీద వచ్చిన ఆ సినీ గేయ సాహిత్యం గురించి వివరిస్తారు? తెలుగు పాట మీద తరతరాలుగా ఎన్నో మనకి సాహిత్యం చాలా వచ్చింది. తెలుగు మీద, తెలుగు భాష మీద పాటలు చాలా వచ్చినాయి. ఈ తరంలో అందరికీ తెలిసిన పాటలైతే అతి కొద్దిగా ఉన్నాయని మనం చెప్పచ్చు. తెలుగు భాషని వాడుకుంటూ భాష గొప్పతనాన్ని, భాషలో ఉన్న ప్రక్రియల్ని చెప్తున్నారు కానీ భాష మీద పూర్తిగా వచ్చిన పాటలు అతి కొద్దిగా ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ఇప్పుడు ప్రస్తావిద్దాము. తేనె కన్నా తీయనిది తెలుగు పాట, ఇది ఆత్రేయ గారు రాసిన పాట. ఇది ఆ పాట మొదలుతోనే తీపి తీపి తెలుగు, ఇది తేట తేట తెలుగు అనే పాట మనం ఎంతగా ఆస్వాదిస్తామో, ఆ తెలుగు భాషని తీయదనంతో పోల్చడం, తేనెతో పోల్చడం అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మన తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. ఎందుకంటే మన తెలుగు భాష అచ్చులతో అంతమవుతుంది కాబట్టి మనకి శ్రావ్యత బాగా కలిగి ఉంటుందన్నమాట. వినసొంపైన భాష. తూర్పు ప్రదేశాల్లో ఇటాలియన్ భాష ఎలా అయితే ఉంటుందో పశ్చిమ దేశాల్లో ఇటాలియన్ భాష ఏ విధంగా అయితే ప్రాముఖ్యత వినడానికి సొంపుగా ఉంటుందో తూర్పు వైపు ఉన్న దేశాల్లో కూడా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటారు అనమాట. మన భాషకి అంత మంచి పేరుంది. చాలా చాలా మంచి పాట అంటే కృష్ణశాస్త్రి కవితల అని భాగ్యలక్ష్మి చిత్రం కోసం దాశరథి గారు రాశారు. అవునండి, చాలా అద్భుతమైన పాట. కృష్ణశాస్త్రి కవితల కృష్ణవేణి పొంగుల పాలల తేనెల దేశ భాషలందు లెస్సగా తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు, తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగు. ఇందులో కృష్ణదేవరాయల గురించి చెప్తారు, కాకతీయ రాజుల గురించి చెప్తారు, కందుకూరి వారి గురించి చెప్తారు. అంటే మన తెలుగు భాష కోసం కృషి చేసిన వాళ్ళందరి పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళందరి గొప్పతనాన్ని చెప్తూ ఈ పాట ఈ తరాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాట. అలాగే పాడన తెలుగు పాట అదొక చక్కటి పాట. అమెరికా అబ్బాయి చిత్రం కోసం దేవులపల్లి వారు రాశారనమాట. అందులో ఆ తెలుగు పాటలో ఉండే తీయదనం అంతా కూడా ఆ స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన అనుభూతులని కూడా పాటలు పెట్టడం జరిగింది. ఇక ఈ తరానికి వస్తే కనుక తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అన్నారు. ఈ తరంలో పిల్లలు ఏంటంటే తెలుగు కొత్త తరం వారు ఏమనుకుంటారంటే తెలుగు భాష మనకు జీవనాధారంగా ఎందుకు పనికిరాదని ఒక వాదన. తెలుగు భాష నేర్చుకుంటే మాకు వృత్తి ఎలాగొస్తుందని వాళ్ళందరికీ చెంపపెట్టుగా మనకి ఆస్కారు తెలుగుదేశంలోంచి మన ఆంధ్రదేశం నుంచి ఆస్కార్ దాకా వెళ్ళిన ఘనత మన సినీ గీత రచయితది. కాబట్టి యువతకు మంచి మార్గాన్ని చూపించిన
నవతరం కవులు చాలామంది తెలుగు భాష మీకు ఏ రంగంతో పోల్చుకున్నా గట్టి పోటీనిచ్చే సత్తా ఉందని చెప్తుందన్నమాట. నిజంగా పరవశం చెందారు, పరవశించిపోయారు, మనల్ని పరవశుల్ని చేశారు కదండి మన తెలుగు భాష. అందుకనే ఆస్కార్ దాకా వెళ్ళింది. ఆ సినీకి సాహిత్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. పద్మకళ గారు, అసలు ఒక పాట రాసేటప్పుడు కవిత్వం మీద పట్టు అనేది ఉంటుంది అని అంటారు. అలాంటి వాళ్ళే రాయగలరేమో అని నాడు అనుకున్నారు. ఎందుకంటే మనం చూస్తే సముద్రాల గారు ఉన్నారు, వీరందరూ అనేక కవిత్వంతో కూడినటువంటి పాటలు రచించారు. అంతకన్నా ముందు ఆ రోజుల్లో సినిమాల్లో ఏం చేసేవారంటే మాటలను కూడా రాశారు వీరంతా. మనకి చూస్తే కనుక విప్రనారాయణ లాంటి సినిమాల్లో వీరు మాటలు రాశారు, పాటలు రాశారు. అంటే ఈ మాటలు రాస్తూ పాటకి రాయడం వల్ల సందర్భోచితంగా ఉంటుందని రాయడం జరిగిందా? ఎలాంటి పాటల్ని వారు సముద్రాల వారు రచించారు, సముద్రాల రాఘవాచార్యులు గారు? వీరు ఒక విభిన్నమైన తరానికి చెందిన వాళ్ళు. ఈరోజు మీరు చూస్తున్న మనము గమనిస్తే సినీ గీత రచయితలందరూ కూడా సినిమాల కోసం సంభాషణలు రాయలేరు పూర్తిగా. అందరూ రాయలేరని చెప్పలేము, కానీ పూర్తిగా ఒకే విషయం మీద మనసుని కేంద్రీకరిస్తారని మనం చెప్పుకోవాలి. ఆ రోజుల్లో పత్రికా రంగంలో పనిచేసిన వాళ్ళు ఈ సాహిత్యంలోకి రావడం, సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి ఆ సాహిత్యాన్ని అనుభవించి అనుభూతి చెంది పాటలు రాయడం. అలాగే సంభాషణలు రాయడం ద్వారా మీరు జంధ్యాల గారిని తీసుకోండి, చిన్న చిన్న సంభాషణలతో ఎంత హృదయాన్ని కదిలించేస్తారనమాట. సంభాషణలు రాసిన వ్యక్తికి ఏంటంటే ఆ చిత్రం మీద బాగా పట్టు దొరుకుతుంది. ఏ సంఘటనని ఎటు నుంచి ఎటు మలచాలనేది. కొన్ని సందర్భాల్లో మాటల్లో చెప్పలేని భావం మనకు రావాలంటే ఒక్క పాటలో ఎన్నో భావాలు మనం చూపిస్తుంటాం అనమాట. కాబట్టి ఈ మాట రచయితలు కూడా, సంభాషణలు రాసే వ్యక్తులు కూడా సినీ గీత రచయితలుగా ఎంతో పేరు తెచ్చుకున్న మహనీయులు చాలామంది ఉన్నారు. అలాగే నేరుగా సినీ సాహిత్యంలోకి ప్రవేశించి నిరూపించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రామకథ శ్రీరామ కథ, రామకథ శ్రీరామ కథ, ఎన్నిసార్లు ఆలించిన గాని, ఎన్ని మార్లు దర్శించిన గాని, తనివి తీరని దివ్య కథ, కన్నుల విందో పుణ్య కథ. రామకథ శ్రీరామ కథ, రామకథ శ్రీరామ కథ. మరి సముద్రాల వారి సాహిత్యం గురించి మీరేమంటారు? మనకి సముద్రాల వారి సాహిత్యానికి వచ్చే ముందు కొద్దిగా మనము కొంచెం మూలకు మనం వెళ్తే, తెలుగు భాష, తెలుగు సినీ చరిత్ర అనేది చాలా పెద్ద సముద్రం. ఎన్నో వేల కొద్ది పాటలు ఉన్నాయి. అవునండి. ఏ పాటలన్నీ మనకి తెలిసిన, చాలా పాటలు మనకు తెలిసినవి ఉన్నాయి, చాలా పాటలు మన ముందుకు రాకుండా అడుగున పడిపోయినవి కూడా ఉన్నాయి. మనకి ఈ రోజు కన్నా ఈ పాటలనే వింటున్నామంటే ప్రసార భారతి, మన ఆకాశవాణిలోను, ఈ దూరదర్శన్లోను మరుగున పడిన పాటలను కూడా జనానికి గుర్తు చేస్తున్నారు అనమాట. కొత్త తరాల వాళ్ళకి పాత తరాల పాటలు వినిపిస్తున్నారు. అందువల్ల కనీసం ఈ మాత్రం పాటల సంపదైనా మన ముందు వినిపిస్తుంది. అందులో మొదటిగా మనం మొదటి తెలుగు పాట కోసం మనం ఆలోచన చేస్తే చందాల కేశవదాసు గారు, ఆయన 1931లో భక్త ప్రహ్లాద చిత్రం కోసం లీలావతి గారితో పాడిస్తారనమాట. ఆ పాటతో తెలుగు పాట అనేది మూకీ సమయంలోంచి ఈ టాకీలో వచ్చిన మొట్టమొదటి పాట అనమాట. ఆ తర్వాత ఆయన రాసిన మరొక అద్భుతమైన పాట ఏంటంటే భలే మంచి చౌక బేరము. ఎంత చమత్కారం, ఒక పాటలో చమత్కారం ఉంటుంది, ఒక అరుదైన ఒక ఫీల్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ పాట ఆయన రాశారు. వారి తర్వాత కొద్ది మందిని ప్రయత్నం చేస్తానని, చాలా కష్టము ఎవరి పేరు చెప్పాలో అనేది, కానీ ప్రయత్నం చేస్తాను. తాపీ ధర్మారావు గారిని మహామహుడు, ఆయన గొప్ప సాహితీవేత్త, ఆయన కవికుల పితామహుడిగా ఆయన పిలుస్తుంటారనమాట. ఆయన పత్రికా రంగం నుంచి ఇటు సినీ సాహిత్య రంగంలోకి వచ్చారు. గిడుగువారి ప్రభావంతో వ్యవహారిక భాష ఉద్యమం పితామహుడు గిడుగువారి ప్రభావంతో ఆ రోజుల్లో, ఇప్పుడు మనకి వ్యవహారిక భాషకు ముందు గ్రాంధిక భాష ఎంత బలంగా ఉండేదో సినీ సాహిత్యంలో కూడా మనకు ఆ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లో సినిమా సాహిత్యంలో, గేయ సాహిత్యంలో కూడా ఆ గ్రాంధిక చాలు మనకి చాలా పాటల్లో కనిపిస్తాయి. తాపీ ధర్మారావు గారు వచ్చిన తర్వాత ఆయన గిడుగువారి ప్రభావంతో వ్యవహార భాషలో పాటలు రాసే విధంగా ఈయన ప్రయత్నాలు చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకా మనకి మహానుభావులు
బాలాంతరపు రజనీకాంత్ గారు. ఆయన చేసిన సేవ అనేది మాటల్లో చెప్పలేనిది. సినిమా సాహిత్యానికి లలిత సంగీత సొబగులు అద్దిన మహనీయుడు ఆయన. స్వర్గసీమ చిత్రంలో కూడా వారు పాట రాయడం జరిగింది. సినిగే రచయితగా, స్వరకర్తగా, గాయకుడిగా త్రిమూర్త స్వరూపం బాలాంతరపు వారు. ఆయన ఒక్క పాట ఆయన గురించి మనం తలుచుకుంటే మది పులకించిపోతున్నట్టు. ఓహోహో పావురమా, ఆ ఒక్క పాట వింటే ఆ పాట పూర్తి కూడా మనకు వినాల్సిన అవసరం లేదు. మొదటి ఎత్తుగడలోనే ఆయన కూర్చున్న సంగీతం కానీ, పదాలు కానీ, సాహిత్య సంపద కానీ మనకు ఎంతో ఆనందాన్ని కలిగచేస్తుంది. ఇకపై మీరు అన్నట్టుగా సముద్రాల వారు, సీనియర్ సముద్రాలు అంటాము, వారి తనయుడు కూడా సముద్రాల పేరుతోనే ఆయన చాలా ప్రఖ్యాతి పొందారు. ఇద్దరిలో తండ్రి గురించి మనం ఎక్కువ మాట్లాడదాం. సముద్రాల వెంకట రాఘవాచార్య గారు వీరేం చేస్తారంటే 3 దశాబ్దాల పాటు అసంఖ్యాకంగా ఎన్నో లెక్కలేని సాంఘిక చిత్రాలను, పౌరాణిక చిత్రాలను, జానపద చిత్రాలను, చారిత్రాత్మక చిత్రాలు ఎన్నో పాటలు అసంఖ్యాకంగా రాశారు. ఆయన్ని మనమందరూ, మన ప్రముఖులందరూ, సినీ ప్రముఖులందరూ సినీ వాల్మీకి అని పిలుస్తారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. మీరు ఒక్కసారి ఆయన పాటలు మనం ఒకసారి తలుచుకుంటే ఈ తరంలో ఉన్న వాళ్ళు కూడా పాట వింటే వెనక తరంకి వెళ్ళిపోతారు. ఒక్కసారి ఆ పాటల్ని ఆనందిస్తారు. తరం వెనక్కి లాగే శక్తి, మహనీయమైన శక్తి ఆయన కళ అనుకుందనమాట. దేవదేవ ధవళాచల భూకైలాస్ ఎంత మంచి పాట. దానికి ఒక కోణం అయితే భక్తి గీతం. అది సలలిత రాగ సుధా రససారం, అదొక అంత సఫలము రాగ సుధా భరితం కూడా అన్నది వారే. సఖియా వివరించ అంటే వీళ్ళలో ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి తత్వం అనేది మాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజుల్లో కూడా తెలుగు భాష ఇట్లా బతికి ఉందంటే వాళ్ళు ఎప్పుడెప్పుడో ఏదో కాలంలో, పురాతన కాలంలో వాడుతున్న పదాలన్నింటినీ ఈ పాటల్లో గుచ్చి చెప్పారు కాబట్టి ఆ పదాలు ఇప్పటికీ మన నోళ్ళలో నానుతూ ఉన్నాయి. నిజంగా ఇది భాషా సేవ వీరు చేసింది. సాహిత్య సేవ, భాషా సేవ. అంతేకాకుండా ఆ పదాలు కూడా మనమందరము అలవోకగా ఎప్పుడు గుర్తుండిపోయేలా వారు ప్రయోగం చేశారు కదండి. ఆ శైలి గురించి మీరేమంటారు? శైలి ఏంటంటే ఈ వివిధ రకాల సన్నివేశాలకు పాటలు రాయడం ఒక గొప్ప విషయం అయితే, మనకి ఈ రోజుల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం అనేది చాలా సహజమైన విషయం అయిపోయింది. కానీ ఆ రోజుల్లోనే చక్కటి ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. వాటిలో చాలా చాలా ప్రముఖమైన పాట అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మ. ఆ పాట ఎంత చిలిపిగా ఉంటుంది, చాలా చమత్కారంగా ఉంటుంది అనమాట. అట్లాంటి పాటలు రాశారు. ఇంకా వారి తర్వాత లేత లేత తేట మాటలతో, తేట తెలుగు మాటలతో మనము దేశీ తెలుగు అంటాం. చాలా స్థిరంగా మన తెలుగు జాతికి సంబంధించిన పదాలు మాత్రం, అంటే అన్య భాషా పదాలు కలవకుండా అచ్చ తెలుగు మాటలతో పాటలు రాసిన మహనీయుడు మల్లాది రామకృష్ణ గారు. ఇంకా వారు రాసిన పాటల్లో చిగురాకులలో చిరకమ్మ చిన్న మాట విన రావమ్మ, ఆమె సమాధానం చెప్తుంది మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీయ. ఇది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. ఇలాంటి గేయ సాహిత్యం నిజంగా మల్లాది వారు భలే రాశారండి. ఆమె చిగురాకులలో చిరకమ్మంటే ఆమె అందాన్ని ఆ చిన్న మాటల్లో ఆయన వ్యక్తం చేశాడేమో. మరుమల్లెల్లో మావేంటి ప్రణయ భావన ఇద్దరికి మధ్య. ఆ ప్రణయ భావనని ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత తెలుస్తుంది అనమాట. నువ్వు విందుగాని రమ్మని పిలిచినప్పుడు చెప్పండి అని. సెలవీవయ్య అనే పదం ఈ జనరేషన్లో చాలామందికి, ఈ తరం వారికి సెలవీయడం అంటే తక్కువ తెలుస్తుంది కదా. ఇప్పటికీ ఆ పదం అలా మిగిలిందంటే ఇలాంటి మహనీయులు అనమాట. రాగమయ్యి రావి, అనురాగమయ్యి రావి, ఇలా రకరకాల పాటలతో వాళ్ళు సాహితీ యజ్ఞం చేశారని మనం చెప్పచ్చు. వెన్నెలలోనే వేడి ఏలను, వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి. తర్వాత మనం అక్కడి నుంచి ఒకసారి పింగళవారి దగ్గరికి వెళ్దాం. ఎన్ని పాటలండి. రాజకోట రహస్యం కానీ, గుండమ్మ కథ కానీ, ప్రతి దానిలోనూ ఒక అద్భుతమైనటువంటి భావన. ఇప్పటికీ ఆ పాత పాటలను, ఆ పాత మధుర గీతాలను అందించారు అంటే కనుక నాటి కవుల పాత్ర ఎంతగానో ఉంది. అంత అద్భుతమైనటువంటి సినీకే సాహిత్యాన్ని వారు అందించారు. వారి గురించి పద్మకళ గారు మీరేమంటారు? పింగళవారి గురించి చెప్పాలంటే చాలా చిన్నతనంలో ఒక చిన్న చమత్కారమైన సంఘటన ఒకటి గుర్తుంది.
బంధువుల్లో ఎవరో ఒక ఆవిడ భర్తను అడుగుతుంది, మనం ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, మీరు నన్ను బయటికి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఇన్ని సంవత్సరాలని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఆయన వెంటనే నాకు బాగా గుర్తు అనమాట. మేబీ అప్పట్లో నేను బహుశా 10 సంవత్సరాలు కూడా ఉండవు, నాకు 7-8 సంవత్సరాల వయసులో నాకు ఆ పాట ఇప్పటికీ గుర్తుంది. వెంటనే ఆయన ఎదురు సమాధానం చెప్పారంట, ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను. ఆ పాట వెనుకని అది ఒక సీరియస్ క్షణం, అది ఒక పోట్లాట రావాల్సిన సందర్భంలో ఆ సందర్భాన్ని చాలా చమత్కారంగా సంతోషభరితంగా మార్చేసిన పాటలు ఇవన్నీ కూడా. ఆయన్ని మాటల మాంత్రికుడు నన్ను అందుకంటారన్నమాట. బృందావనం అది అందరిది అనే పాట, ఇంకా ఎచట నుండి వీచెను ఈ చల్లని గాలి, అప్పు చేసి పప్పుకుడు, ఎంత చక్కని పాట అది. ఆ పాట వింటుంటే నిజంగా మానసికంగా ఉన్న ఆ భారం అంతా కూడా తీరిపోయి మనసు తేలిక పడుతుంది అనమాట. ఇక్కడ ఒక ప్రశ్న పద్మకళ గారు, ప్రస్తుతం చూస్తే కనుక మనకున్నటువంటి పరిస్థితుల్లో అటు ఆరోగ్య రీత్యా కానీ లేదా ఉద్యోగాల వల్ల కానీ ఇలాంటి పాటలు వింటే ఆ ఒత్తిడి నుంచి బయటపడిపోతామేమో అనిపిస్తుంది. మరి మీరు వ్యక్తిత్వ వికాసం వైపు కృషి చేస్తూ ఉన్నారు కదా, ఆ సమయంలో ఈ పాత పాటల ప్రభావం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది, దీని గురించి మీరేమంటారు? ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే పాతకాల పాటలకి ఈ కాల పాటలకి ఉన్న ప్రధానమైన తేడా మనం ఆలోచిస్తే, పాత పాటలు సాహిత్య ప్రధానంగా ఉండేవి. మనసులో భావాన్ని వ్యక్తపరచడానికి చక్కటి పదాలని, హృదయమైన పదాలను వాడుకుని గీత రచయితలు వాళ్ళ రచనలు చేసేవాళ్ళు. ఇప్పటి పాటలు శబ్ద ప్రధానంగా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో కొద్దిగా మార్పు వస్తుంది, కానీ ఎప్పుడైతే సాహిత్య ప్రధానంగా పాటలు ఉంటాయో ఆ ప్రతి జీవితంలో కూడా మరొకరి జీవితంకు పోలిక ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిల వల్ల మన ఆలోచన స్థాయి మీద దాని ప్రభావం ఉంటుంది. ఎక్కువగా విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు మనిషి మానసికంగా కుచించుకుపోవడము, కుంగిపోవడము, ఆలోచన శక్తి నశించడము, తను ఏదైనా ఒక పని చేయాలని ఆసక్తి కలగకపోవడము, కొన్నిసార్లు మానసికంగా అనారోగ్యం పాలు కావడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అలాంటి వ్యక్తులు చక్కటి పాటలను వినడం ద్వారా మనసుకి ఒక రకమైన స్వాంతన లభిస్తుంది. ఈ స్వాంతంతో తనకున్న కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయి మళ్ళీ జీవితాన్ని ముందుకు వెళ్తారు. మనకి ప్రేరణాత్మకమైన గీతాలు అదే మనకి స్ఫూర్తినిస్తూ ఉంటాయి కదా. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మానసికమైన ఒత్తిడి అన్నారు కదా, నేను ఒక మంచి పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తాను. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఆ పాట వింటున్నంతసేపు మనకి నరనరాల్లో కూడా ఎంత తెలియని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది. అంటే ఇన్ని రోజులు, ఇన్ని రాత్రులు మనం గడిపేస్తుంటాం మన జీవితంలో. బాల్య దశలో ఉండే అనుభూతులు వేరే అయితే, ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా అద్భుతమైన భావాలతో రోజు గడవాలి, కానీ మనకి తెలియకుండా మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నామని అనిపిస్తుంది ఆ పాట వెనుకనే. ఎంత హాయి రే నిండును, మనసున మల్లెల మాల నిండేన. మనసున మల్లెల మాల ఎట్లా ఉంటుంది? మనసున మల్లెల మాలలోగేనే. మనసులో మల్లెల మాగలు ఓగడం ఏంటి అంటే ఆ సమయంలో స్వచ్ఛమైన హాయైన భావనలు ఉన్నాయని చెప్పడానికి ఆయన పాడుంటారనమాట. ఇంత భావకవిత్వానికి ఆద్యులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఒక రకంగా చెప్పాలంటే సినీ సాహిత్యానికి, సినీ గీతాలకి సాహిత్య గౌరవం తెచ్చిన ఘనత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది. ఒక పక్క సినీ సాహిత్యం చేస్తూనే భావకవిత్వాన్ని సినీ కవిత్వంలో చొప్పించుతూనే దేశభక్తి గేయాలు ఎంత గొప్ప పాట రాశారు. ఆయన రాసిన జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, అక్కడ పద సంపద మీరు గమనించండి, ఎంత సంస్కృత పద భూయిష్టమైన పాట అది. అయినప్పటికీ కూడా మన హృదయంలో బాగా నాటుకుపోతుంది. అంత గొప్ప రచనలు చేసిన వ్యక్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
అందుకనే ఆయన ప్రకృతి ప్రేమికులు కూడా అని అంటారు కదా. నంద్యాలలో అటువైపు అడవులో ప్రయాణం చేస్తూ కూడా ఆకులో ఆకునే ఇలాంటి పాటల్ని వారు కవిత్వంగా అలవోకగా వారు రాయటము, అది మేఘ సందేశం లాంటి సినిమాల్లో పెట్టడం కూడా జరిగింది. మనసు గతియింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే, మనసు గతియింతే మనిషి బ్రతుకింతే. తర్వాత పద్మకళ గారు మనసు దోచే పాటలు అనగానే మనకి గుర్తుకొచ్చేస్తారు మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు. ఎన్ని పాటలంటే మనసు మీద ఇంత గేయ సాహిత్యం రచించారు ఆత్రేయ వారు తప్ప మరొకరు లేరేమో అనిపించేంతలా రాశారు. మరి ఆ గేయ సాహిత్యం గురించి ఆత్రేయ గారు ముఖ్యంగా మనం గుర్తు చేసుకుంటే మనిషి, మనసు, దేవుడు, ఈ 3 అంశాలని బాగా అధ్యయనం చేసి అని అన్నాలో, లేకపోతే ఈ 3 అంశాల మీద బాగా జీర్ణించేసుకొని ఆయన పాటలు రాశారని మనం చెప్పచ్చు. ఇప్పటికీ కూడా మనసు కేంద్రంగా ఏదైనా మనం పాట వినగానే వెంటనే మనకు ఆత్రేయ గారు గుర్తొస్తారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2 తరాలకి ఒకే అంశం మీద పాట రాయడము, ఆ 2 తరాలకు వచ్చే పాటలకి ఎక్కడ పొంతం లేదు, కానీ 2 అద్భుతాలైనవి. ఉదాహరణకి ప్రేమనగర సినిమాలో మనసు గతి ఇంతే మనిషి బ్రతికింతే అని ఒక గీతం రాశారు ఆయన. అది మనం ఒక విరహ గీతం అని అనుకోవచ్చు కదా. అంతేగా. అదే పాటని మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్దాలు దాటిన తర్వాత అభినందన చిత్రంలో రాశారు. ఏమనంటే ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. అసలు ఈ పాట రాసింది ఈయనేనా అనిపిస్తారు. అంటే ఇక్కడ మనకి ఆయనలో ఉన్న గతిశీలకత అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ప్రకృతిని జీర్ణించుకోవడం ఎంత అవసరమో, తరతరాలుగా మారుతున్న ఆలోచన విధానాల్ని, జీవన శైలుల్ని కవి గమనించాలి. అలా గమనించారు కాబట్టి ఆత్రేయ అప్పటికీ మనసు కవి, ఇప్పటికీ మనసు కవినే. వీరు పాడిన పాటల్లో కూడా శిలలపై శిల్పాలు చెక్కిన ఉంది కదా, అందులో ఒక మాట అంటారు అనమాట, రాజులే పోయినా రాజ్యాలు పోయినా. ఆ భావన వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత థాట్స్ వస్తాయి, ఇలాంటి ఆలోచనలు ఏ విధంగా వీళ్ళు వ్యక్తపరుస్తారంటే, ఒక పాట రచన చేస్తున్నప్పుడు ఆ పాత్రలో వీళ్ళు పరకాయ ప్రవేశం చేస్తారని మాత్రం నాకు అర్థమవుతుంది. అంత చాలా మహనీయులైన శేషశైలవాస శ్రీ వెంకటేశ అనే పాటలో ఎంత చమత్కారం అంటేనా, శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు. ఆ ఇద్దరు సఫ్తల మధ్య ఈయన అటు చూస్తే ఈవిడ కోపం, ఇటు చూస్తే ఈమె కోపం. ఎంత చక్కటి అందంగా ఆయన వ్యక్తపరిచారంటే అది అనుభవిస్తేనే కానీ తెలియదు అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప కవి. బాగుందండి. నాకు ఆత్రేయ గారు అనగానే మనకి చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే సరసన ఉంటే, వర్షం చినుకు చూడగానే చిట్టపట్ట చినుకులు పాట గుర్తురాని తెలుగు వాళ్ళు ఉండరు. చెట్టాపట్టిన చేతులు కాదు, చెట్టు నీడకే పరిగెడుతుంటే, చెట్టు నీడలో వర్షం ఏంటి? నీడ అనేది ఎండకి మనం ప్రతిపాదించుకుంటాం, కానీ చెట్టు కిందకి వెళ్ళడానికి కొంతమంది మహనీయులు ఆర్య వ్యవహారములను దృష్టములను గ్రాహ్యములని కొంతమంది వారిదంటూ ఒక ముద్ర వేసిన తర్వాత సాహిత్యంలో వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్ అవుతుంది. కొన్నిసారి వైర సమాసాలు చేస్తారు కొంతమంది కవులు, కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి అది కరెక్ట్. అలాగా అద్భుతాలు చేశారు ఆయన. ఆయన పాట చిరపటి చినుకులు వినకుండా వానపాట ఏదైనా సరే అది ముందు మూలం. అంతే. ఈ రోజులో మనం ఏ పాట మనం తలుచుకునే కంటే కూడా ముందుగా కూడా చిటపటి చినుకులు మన మనసులోకి అలాంటి పాట రచించిన ఆత్రేయ మళ్ళీ అంత హాయిని ఆ పాటలో కురిపించారు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అని మరొక పాటలో అన్నారు. ఆయన ఈ కన్నీళ్ళు, వాన, మనస్సు, ఈ బాధనంతా అసలు ఎంతో చక్కగా పాటల్లో గేయ సాహిత్యంలో చొప్పించారు అనడంలో సందేహం లేదు కదండి. అవునండి. మనస్సులో ఒక రకంగా చెప్పాలంటే మానసిక విశ్లేషణ చేయగల సత్తా ఉన్న కవి ఆత్రేయ. మనసు ఏ విధంగా ఆలోచన చేస్తుంది, మనసు ఏ విధంగా అనుభూతులకు లోనవుతుంది, ఆ బాధల నుంచి బయటపడడం ఎట్లాగా, భావాలు ఎప్పుడైనా సరే, ఉద్వేగాలు ఎప్పుడైనా హృదయంలో
పేరుకుపోయి ఉన్నప్పుడు అవి మనిషి వ్యక్తిత్వానికి సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి అంటే ఒక రకంగా నిరాశావాదానికి వెళ్ళిపోతాడు మనిషి. ఎప్పుడైనా సరే మనసులో ఉన్న భావాలు పైకి వ్యక్తం చేయాలి. ఆ వ్యక్తం చేసే విధానం కూడా కవితాత్మకంగా చెప్పడం వల్ల అదే భావాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఆ పాటలు విని జీవితం ఎలా మనకి కలగలిసి ఉంటుందో క్లిష్టమైన రమ్యమైన పద ప్రయోగాలు కూడా అంతగానే అద్భుతంగా కలగలిసి ఉంటాయి. ముత్యాలముకు ఈ చిత్రంలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఆయన గురించి చెప్పాలి అంటే కనుక మాటల ఐంద్రజాలికుడు అని అంటారు. జనరల్గా మనం వింటూ ఉంటాం మాటల ఇంద్రజాలికులు, మాటల మాంత్రికులు అని. కానీ గుంటూరు శేషేంద్ర శర్మ గారికి మాటల ఐంద్రజాలికులు. ఆయన ఒకే ఒక పాట నాకు తెలిసి సినీ గేయ సాహిత్యంలో ఒక పాట ఆయన రాశారు, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని. ఆ సాహిత్యం గురించి గుంటూరు శేషేంద్ర గారు మహనీయులు, లోతైన సాహిత్యపు విలువలున్న రచనలు ఆయన సృజనలు చేశారు ఆయన. కానీ సినీ సాహిత్యంలో మరి కారణమేమో మనకి తెలియదు, కానీ సినీ సాహిత్యంలో ఆయన ఒకే ఒక్క పాట రాయడం జరిగింది. ఒక సందర్భాన్ని పురస్కరించుకుని వారు పాట రాశారని కొంతమంది ఆయన కుమారుల ద్వారా చెప్తారు. కొద్దిమంది అయితే అప్పటికే ఆయన రాసుకుని ఒక కవితాత్మకమైన రచనను తీసుకుని పాటగా మలిచారని చెప్పి ఒక సంఘటన చెప్తారు. ఏదేమైనా సరే ఇక్కడ మనం ఈ పాట నేపథ్యాన్ని పరిశీలిస్తే ఒక విచారంలో ఉన్న హృదయం, కథానాయిక అక్కడ తనకంటూ ఏ తోడు లేకుండా నిరాశలో ఉన్న మనిషికి కథానాయకుడు వచ్చి ఆమెతో బంధము వేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో అపార్థాలు రావడం, మొత్తానికి వారిద్దరికి కొంచెము దూరం వస్తుందన్నమాట. ఆ సందర్భంలో ఆమె చెప్పే విధానాన్ని ఈయన ఎంత చక్కగా వర్ణించారంటే, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. అది నేరుగా మనం చెప్పేస్తే అది వచనం అవుతుంది. ఈమె విరహం ఉంది, ఆమె నువ్వు ఉంటావు అనుకున్నాను, నువ్వు నాకు ఎన్నో చేసావు, నువ్వు వెళ్ళిపోయావని, అవన్నీ తేలిక మాటలు అనమాట. అలా కాకుండా తోట స్వభావం ఏంటి, చిగురించడము, పువ్వులు పూసి వికసించి సుగంధాలు చల్లడం. ఆ స్వభావాన్ని ఆమెకు ఆయన అనువర్తించేసి రాశారు. పాట ఒకటే వచ్చింది, ఆ తోట నిద్రపోతుందట, అంటే నిర్లిప్తంగా ఉంది, నిరాశలో ఉంది. తర్వాత కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కళ ఇచ్చింది. కళలు ఎప్పుడు కంటాం మనకి చక్కటి అనుభూతులు వచ్చినప్పుడు, మన పరిస్థితులు మనకి అనుగుణంగా ప్రోత్సాహకరంగా ఉన్నప్పుడు, మన మనసు ఆహ్లాదంతో నిండిపోయినప్పుడు చక్కటి కళలు వస్తాయి. కమ్మని కళ ఇచ్చిందట. ఆ రమ్యంగా కుటీరాన రంగవల్లు లత్తింది, దీనురాలి గుండెలోన దీపంగా వెలిసింది. ఇదే పాటలో ఆయన ఏమంటారంటే, విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి. అప్పుడే ఇంకా ఆమె తన హృదయాన్ని ఆవిష్కరించుకుని తను అనుకున్న వ్యక్తికి దగ్గరయ్యే సందర్భంలో అతను దూరం అవ్వడంతో, చమత్కారం ఏంటంటే చివరిలో సాధారణంగా కవులు చెప్తుంటారు, మన మేఘ సందేశం మన కాళిదాసు గారి మనం తీసుకున్న కవులు సాధారణంగా ఈ అష్టాదశ వర్ణనల్లో చెప్పినట్టుగా శైల వర్ణన, నదీ వర్ణన ఇవన్నీ చేస్తున్నట్టుగా పక్షులతో మంతలాడి చెప్తారనమాట. పక్షుల ద్వారా సందేశం పంపించాలని ఈయన చెప్తాడనమాట. కొమ్మల్లో పక్షులారా, గగనంలో మబ్బుల్లారా, మీరు వెళ్ళి చెప్పండి. ఎవరికి చెప్పాలి? తన ప్రియుడికి చెప్పమని చెప్పదు ఆవిడ. ఆమె ఏమంటుందంటే, నది దోచుకున్న నావను ఆపండి. ఈమె తీరము అక్కడే ఉంటుంది, అచేతనంగా ఉంటుంది. నది ఎప్పుడైతే నదిలోంచి నావ దగ్గరికి వస్తుందో అనుబంధం అనేది కలుగుతుంది. రేవు బావురంటోందని నావకు చెప్పండి అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు అంటారు. ఇలాంటి వ్యక్తులు ఇంకొన్ని సాహిత్యం రాయాల్సి ఉంటుంది. మనం తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టమనే చెప్పాలి. చాలా అద్భుతమైన పాట. ఇలాంటి పాట మళ్ళీ మనం చూడడం చాలా అరుదు. చాలా గొప్ప కవిత్వం అది. ఒక్క పాటతోనే మనందరి మనసులను దోచుకున్నారు. అంతులేని భావజాలాన్నంతా ఆ పాటలో ఆయన ఎలుగెత్తి చాటారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. నిజంగా చిరస్మరణీయులని చెప్పాలి. తర్వాత మనకి మన తెలుగు సినీ గేయ సాహిత్యంలో చూస్తే కనుక అనేక భక్తి గీతాలు, భక్తి భావాన్ని వెదజల్లి ఒక మనందరితోనూ పరవశింపచేసే భక్తి భావం. ఏదైనా పండుగ వస్తే ఆ భక్తి గీతాలు తప్పనిసరిగా, ఎంత పాత గీతమైనా సరే, వినాయక చవితిలో దినకర శుభకర ఉంది, అలాంటి గీతాలు ఇప్పటికీ మనం
పాడుకుంటూనే ఉంటున్నాం. ఏంటి భక్తి గేయ సాహిత్యాన్ని ఇంత అద్భుతంగా మనకి అందించిన ఆ కవుల గురించి? ఇప్పుడు మీరు అన్నట్టు దినకర శుభకర అనేది ఒక కొత్త రకమైన సన్నివేశం. అది సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఎవరైనా సరే మంత్రాలు చదువుతారు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ మంత్రాలు చదివే సందర్భంలో ఒక చక్కని పాట రాసి అదొక కొత్త కోణం అనమాట. అంటే కవులు ఎన్ని ప్రయోగాలు చేశారో మనం ఆలోచిస్తే, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే దగ్గర నుంచి, పువ్వులు కోసే దగ్గర నుంచి, పూజలు చేయ పూలు తెచ్చాను. ప్రతి మనిషి ఇప్పుడు చూడండి, గమనించండి, సాధారణంగా ప్రతి స్త్రీ కూడా పొద్దునే స్నానం చేసి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి కాసిన పూలు కోసుకుంటుంది చెట్టు నుండి. పల్లె వాతావరణం అది. పొద్దున్నే వెళ్ళి తను చక్కగా పువ్వులు కోసి తెచ్చుకుంటుంది అనమాట. అక్కడ కూడా పాటని, నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపుల్ని. ఈ భావన అంటే ఆధ్యాత్మిక భావనని సమకాలీన సామాజిక కోణంలో తన కుటుంబ వాతావరణంలోకి చొప్పించే ఘనత మన కవులు చాలా ప్రయోగాలు చేశారు. ఇంకా మీరు శంకరాభరణంలో పాట తీసుకుంటే, ఆయన శంకర శాస్త్రి గారు చాలా తట్టుకోలేంత ఆవేదనలో ఉంటారు. ఆయన జీవన శైలికి విరుద్ధంగా ఆయనకు ఒక నింద పడుతుంది. ఒక స్త్రీని ఆయన చేరదీసి, మోసపోయిన ఒక స్త్రీని చేరదీసి ఆమెలో కేవలం అభినయాన్ని మాత్రమే ఆయన చూస్తారు. ఆమె ఈ పాటకు భక్తురాలిగా వారి దూరంగా ఉండాల్సిన దూరంలోనే ఉండి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటంటే కళాత్మకమైనది. కానీ బాహ్య ప్రపంచానికి ఆ విషయం అర్థం కాక అంత మహనీయుని కూడా చాలా నిందలు వేసేసరికి ఆయన బాధ ఎవరికి చెప్పుకుంటారు? మనుషులకు అర్థం కాదు. అప్పుడు ఆయన భగవంతుడి ముందు వెళ్ళి చాలా ఆవేదనతో పాడతారనమాట. మెరిసే మెరుపులు సిరిసిరి మువ్వల నటనలు కాబోలని ఆయన తనలో ఉన్న బాధకి ప్రకృతి కూడా స్పందిస్తున్న ఆ తీరును ఆయన గమనిస్తూ, నువ్వు నన్ను ఇట్లా చేస్తావా, నేనేంటి, నువ్వు నన్ను ఎందుకు ఇట్లాంటి పరిస్థితి తెస్తాను, దేవుడినే ప్రశ్నించే సాహిత్యం అది. ఇలాంటి సందర్భాల్లో భగవంతుడికి కృతజ్ఞత తెలిపే పాటలు కొన్ని, భగవంతుడిని స్తుతిస్తూ పాడే పాటలు కొన్ని. భలే భలే అందాలు సృష్టించావు అని ఎంత అందమైన పాట అదనమాట. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించాను, మాటలు నేర్చిన మానవ జాతి. మనం అన్ని మాటలు వచ్చు, మనకి సంస్కారం ఉంది, కానీ మన ప్రవర్తన మాత్రం మనకు తోచినట్టుగా వెళ్ళిపోతుంది. మన చిత్రంలోని పాట చక్కని పాట. కానీ మా జంతువులు మాత్రం సృష్టి క్రమాన్ని చాలా చక్కగా అనుసరిస్తున్నాయి. మనిషి తెలివి మీరి ప్రవర్తనని మర్చిపోతున్నాడని చక్కటి పాట అది. అలాగే ఇంకా మీరు గుర్తు తెచ్చుకుంటే ఘనాఘన సుందర అని ఎంత అద్భుతమైన పాట. ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి అని గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. నడిరి ఏ జాములు అని, అది భగవంతుడికి రికమెండేషన్ అనమాట. స్వామి నిలిచేరా అమ్మ నువ్వు చెప్పమ్మా, ఆయన నా మాట వినట్లేదని కవి కూడా కోరుతాడనమాట. అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యం ఉంది. మన అన్నమయ్య పాటలు కావచ్చు, శ్రీరామదాస పాటలు కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత సాంకేతికత పెరుగుతున్న యుగంలో కూడా ఆధ్యాత్మిక కోణంలో వచ్చిన సినిమాలు ఇంకా బాగా అద్భుతంగా నడుస్తున్నాయి. వాటి కోసం గొప్ప గొప్ప సాహిత్యాలు రాస్తున్నారు. భారవి గారు లాంటి వాళ్ళు చాలా గొప్ప సాహిత్యం రాశారు పాటల్లో. తర్వాత పద్మకళ గారు, మనకి ప్రణయ గీతాలు ప్రతి సినిమాలను తప్పనిసరిగా ప్రణయం అనేది ఏదో ఒక సందర్భంలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ ప్రణయాన్ని కవులు మరింత రసాత్మకంగా రచించినటువంటి ఆ మహాకవులు ఎంతో అద్భుతమైన గేయ సాహిత్యాన్ని మనకు అందించారు. ఎంత అద్భుతమైనటువంటి పాటలు. తోడొకరుండినా చాలు అనేటువంటి భావాన్ని ఎంతో చక్కగా వెలిపుచ్చారు వారి యొక్క కళానికి పదును పెట్టి. వాటి గురించి మీరేమంటారు? అందులోనే వస్తుంది ఆ పాటలోనే, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు. అంటే ప్రణయ భావంలో రెండు రకాల విభాగాలు మనం గమనిస్తే, ఒకటి శారీరకమైన ప్రేమ, ఒకటి ఆత్మబంధం. ఈ బంధాన్ని మనము అమలిన శృంగారం అనే భావన కూడా కవులు తీసుకొచ్చారు అప్పట్లో. వాస్తవమైన ప్రేమను ఎక్కువగా ప్రచారం చేయడానికి పాతకాలపు
రచయితలు బాగా ప్రయత్నం చేశారు. వాటిలో ప్రణయ గీతాలు ముఖ్యంగా మనం తలుచుకుంటే ప్రియురాలని గురించి పాడే పాట ఒకటి చాలా గిలిగింతలు పెడుతుంది హృదయంలో. నాకు తెలిసినంత వరకు ప్రతి పురుషుడు కూడా ఈ పాట ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటారు ఖచ్చితంగా. అది నా హృదయంలో నిదురించే చలి, కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నటనమాడ రావే అని. అంటే ఒక అమ్మాయి కళల్ని ఏ విధంగా అయితే కవి వ్యక్తపరుస్తాడో మరి పురుషుడి సంగతి ఏంటి? అతనికి ఎన్నో భావాలు ఉంటాయి కదా. తన హృదయంలో తనకు జీవితంలోకి రాబోయే స్త్రీని గురించి ఊహించుకుంటే వచ్చే పాట చాలా బాగా చెప్పారు. అలాగే శ్రీశ్రీ గారి పాట అన్నమాట ఇది. అలాగే ఆకాశ వీధిలో అందాల జాబిలి, చాలా చాలా అద్భుతమైన ప్రణయ గీతాలు మన వాళ్ళు తీసుకొచ్చారు. శ్రీశ్రీ గారి పాటల్లో అతి ముఖ్యమైన పాటల్లో బొమ్మను చేసి ప్రాణం, అది ఒకలాంటి విచారంతో పాడిన పాట అయినప్పటికీ కూడా ఇంకా జోరుగా హుషారుగా సాగిపోదామా హాయి హాయిగా, అంటే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించాలని మనకి వీరి సాహిత్యం మనకి చెప్తుంది. ప్రణయ భావన అనేది ప్రేయసి ప్రియుల మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని తెలియచేసే చక్కని ఒక సన్నివేశం అన్నమాట. ఈ ప్రణయ భావన అనేది లేకపోతే ప్రకృతి జరగడం కూడా అసాధ్యం కదా. ఇద్దరి మధ్య, ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య జరిగే చక్కటి బంధాన్ని వివరించే పాటలు మనకి చాలా చాలా చక్కటి పాటలు మనకి తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఇక్కడే శ్రీశ్రీ గారి పాట ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటి అంటే కనుక హాయిగా ఆలు మొగలే కాలం గడపాలి అనే ఒక పాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో అడుగు పెట్టే వారికి ఈ పాట ఆ సమయంలో వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. అట్లాగే ఆయన ఒక పాట ప్రయోగించారు, వాడిన పూలే వికసించనే. ఎంత చక్కటి భావం మాంగళ్య బలం చిత్రంలో శ్రీశ్రీ గారి యొక్క గేయ సాహిత్యం గురించి. శ్రీశ్రీ గారు ఒక ప్రభంజనం తెలుగు సాహిత్యంలో, మహాకవిగా మనం ఎన్ని తరాలైనా ఆ పేరును మనం మర్చిపోలేని కవి. అంటే యువత రక్తంలో శక్తిని ఉత్సాహాన్ని రగిలించిన వ్యక్తి. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అన్న వ్యక్తి మళ్ళీ పాటల్లోకి వచ్చేసరికి ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారలు చేరి, అలాంటి సాహిత్యం మనకి ఒక పక్క విప్లవ శంఖం. అంటే మొదట్లో ఆయన భావ కవిత్వంలో ఎక్కువగా ఉన్నారు, తర్వాత అభ్యుదయ కవిత్వం, ఆ తర్వాత విప్లవ కవిత్వానికి ఆయన సాగారు. అయినప్పటికీ కూడా శ్రీశ్రీ గారి కవిత్వంలో చాలా చాలా ముఖ్యంగా మనం చెప్పాల్సింది జీవితాన్ని నిలబెట్టిన పాట. ఈ పాట గురించి మనం తలుచుకోకుండా శ్రీశ్రీ గారిని గురించి మనం మాట్లాడలేమన్నమాట. ఒక వ్యక్తి ప్రాణాలు ముగించుకోవాలనుకున్న సందర్భంలో, జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలనుకున్న సందర్భంలో ఈ పాట విని జీవితం మీద ఆశ కలిగి మళ్ళీ ఆయన ఆ ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ పాటే కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు అంటారు. అంటే ఒక కవి సామాజిక బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకుంటాడు అన్నదానికి ఈ పాట నిదర్శనం. ఇలాగే ఈ పాటలో ఇంకొక చరణం చెప్తే, అగాధమగు జలనిధిలోన ఆణిముత్యములున్నట్లే శోకాల మడుగున దాటి సుఖమున్నదిలే. అంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది నీకు శాశ్వతం కాదు, నీకు మంచి రోజులు మళ్ళీ వస్తాయి, చీకటి వెనుక వెలుగు ఉన్నట్టుగానే అనే ఒక ఆశని నింపిన గొప్ప గేయ సాహిత్యం శ్రీశ్రీ గారిది. ఈ శ్రీశ్రీ గారి పంథాలోనే మనకి ఇంకా మంచి సాహిత్యం ఈ తరం కవులు కూడా రాశారు. మీరు ఉదాహరణకి వెనుగల రాంబాబు గారు చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి, ఈ పాట కూడా చాలామంది ప్రాణాలు తీసుకునే ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి కనువిప్పు కలిగించి జీవితం మీద ఆశ కలిగించిందని చెప్తారు. ఒక ఆశాజనకమైనటువంటి పాటలు కూడా మనకి ఈ గేయ సాహిత్యంలో కవులు అందించారు. విరహ గీతాలు, వేదాంత ధోరణిలో సాగే గీతాలు కూడా ఎంతగానో వ్యాప్తి చెందాయి. అందులో కూడా అద్భుతమైనటువంటి పదజాలాన్ని వారి భావాల్ని గుప్పించారు ఆ సాహిత్యం. ఎందుకంటే మనకి దేవదాసు చిత్రం చూస్తే కనుక ఇలాంటి పాటలే ఎక్కువ కనిపిస్తాయి కదా, వాటి గురించి మీరేమంటారు? దేవదాస్ అనేది మనము ఎప్పటికీ
తెలుగువారు మర్చిపోలేని సినిమా అని మనం చెప్తాము. అందులో కూడా పాటలు కూడా ఆణిముత్యాలు, ఎప్పటికీ కొత్త తరాలు కూడా ఖచ్చితంగా వినాల్సిన పాటలు అవి. ఈ పాటలో వాళ్ళు విరహం అనేది ఒక మానసిక స్థితిని తెలియచేస్తే, కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా పరిణామం తెచ్చుకోకుండా అలా అచేతనంగా ఉండిపోతూ మనము మన జీవితంలో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటాం. మన జీవితాల్లో ఒక సరైన స్థాయికి చేరుకోలేక ఒక ప్రశ్నగా మిగిలిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో మనం చాలామంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. అలాంటి వాళ్ళ కనువిప్పుగా మన గీత రచయితలు రాసిన సాహిత్యం చాలా ఉంది. వాటిని మనము ప్రబోధాత్మక గేయాలని అంటాము, తర్వాత ప్రేరణాత్మక గేయాలంటాము. వాటిలో ముఖ్యంగా మన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో మనం ఒకసారి చూస్తే కొసరాజు గారి పాట ఒక అద్భుతమైన పాట. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోయి. ఎంత పెద్ద మాట ఇది. అందుకనే మత్తు వదలరా అంటూ బిగిన్ చేశారు ప్రారంభం. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అంటే, మత్తు అనేది కేవలం నిద్ర మాత్రమే కాదు, జాగరూకతలో ఉన్నప్పుడు కూడా కొన్ని భావాలకే పరిమితం అయిపోయి ఆ భావాల్లోనే గడపడం కూడా మత్తు లాంటిది. ఒక తట్టి లేపినటువంటి నిద్ర లేపి భుజం తట్టి నువ్వు పరిగెత్తాలని చెప్పే పాటలు. అలాగే ఇంకా తీసుకుంటే ఒక చక్కటి సాహిత్యం నేను చెప్తాను. ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రం గుడుంబ శంకర్ సినిమా అది. అందులో చంద్రబోస్ గారు అంటారనమాట, అచేతనంగా శక్తిహీనంగా, ఇప్పుడు మనకి వివేకానంద స్వామి అన్నట్టుగా క్షుద్రం హృదయ దౌర్బల్యం అనేది భగవద్గీతలోంచి ఆ పంక్తి తీసుకుని చెప్తారనమాట. లే ఇంకా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు నువ్వు నిద్రపోవద్దు అని చెప్తారనమాట. అంటే పిరికితనం ఉన్నవాళ్ళు, పిరికితనం అనేది చావు లాంటిది, ధైర్యమే జీవనము, బలమే జీవనము, బలహీనతే మరణమని స్వామి వివేకానంద చెప్తే, అలాంటి పాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో. ఇక్కడ చంద్రబోస్ గారి సాహిత్యం నేను ఇప్పుడు ప్రస్తావించాలనుకుంటున్నాను. వీలుంటే చీమల్లే, లేదంటే చిరుతల్లే. అంటే చీమ శ్రమజీవి, కష్టపడి నువ్వు వెళ్ళు, నీ కష్టంతో నువ్వు బతుకు, నీ కష్టం నిన్ను దోచుకుంటున్నారా, నువ్వు చీమలా మిగిలిపోవద్దు సుమా, నువ్వు చిరుతలా పోరాడు అని చెప్తారన్నమాట. అలాగే రెండంటే రెండుంటాయి బాటలే, అంటే మంచితనాన్ని ఒకవేళ అలసుగా తీసుకుని ఎవరైనా మనం బాధపడితే తిరగబడు. ఈ రెండు లక్షణాలు కవి ఎంత అద్భుతంగా చెప్పారంటే, అవునంటే ఆకల్లే, లేకుంటే బాకల్లే. ఆకు అంటే అక్కడ ఎందుకు తీసుకున్నారు, ఈ ఆకుని మనం ఉపమానంగా ఎందుకు తీసుకున్నారంటే అణిగిమణి ఉండడానికి ఆకు సంకేతం, బాకు అంటే తిరగబడ్డానికి సంకేతం. ఉంటేనే పోతుంటాయి బాధలే అని ఇక్కడ కవి చెప్తారనమాట. అలాగే చిరుగాలే నువ్వు ఉండాలి, నిన్నే కవ్వేస్తుంటే సుడిగాలే చుట్టేయాలి లేలే అంటారు. గొడుగల్లే పరిచేయాలి, నిన్నే కదిలిస్తుంటే గొడుగల్లే పరిచేయాలి. అంటే గొడుగు ఎప్పుడు రక్షణ కలిగిస్తుంది. నువ్వు నీ వారికి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు ఎప్పుడు కూడా రక్షణ ఇచ్చే విధంగా ఒక చెట్టులాగా గొడుగులాగా ఉండు. ఒకవేళ నిన్ను గనక కదిపారా నువ్వు వదిలిపెట్టద్దు, నువ్వు ఊరుకోవద్దు, నువ్వు అణిచివేత గురి కావద్దు. ఎట్లా అవ్వాలి, పడగల్లే పని పెట్టాలి. పామును చూస్తే భయపడతాం, అదే కనుక పిల్లిని చూస్తే కొడతాం కదా. ఏ మనిషికైనా సరే, ఏ భావానికైనా సరే ఒక హద్దు అనేది ఉండాలి. నువ్వు ఆ హద్దుని దాటిన వాడిని మాత్రం నువ్వు క్షమించొద్దని ఈ కవి ఎంత చక్కగా చెప్తారంటే, నీరల్లే మారాలి, అందరి దాహం తీర్చాలి, అణిచేస్తే ముంచేయాలి అని చెప్తారు ఈ కవి. ఇందులో చంద్రబోస్ గారు రాసిన సాహిత్యం అది అద్భుతమైన ప్రేరణాత్మక గీతం. కొత్త కొత్త పదాలు కూడా మనకి ఆనాటి నుంచి నేటి కవులు కూడా వాడారు, గమ్మత్తైన పదాలు. ఒకసారి మనం ఆ కాలంలోకి మనం పెడితే కనుక మాయాబజార్ చిత్రంలో వివాహ భోజనం వింతైన వంటకంబు బియ్యాల వారి విందు అహహ నాకే చాలు అని అంటారు. ఇలాంటి అహహ ఒక రకమైనటువంటి వికటాట్టహాసం చేస్తుండే ఆ పదాల ప్రయోగం ఉంది చూడండి, ఎంత బాగుంటాయో కదా. వాటి గురించి మీరేమంటారు? ఈ పాటలో ఒక చిన్న చిన్న పదాలు, అవి భళి భళి అన్నవి, ఉల్లా, వివాహ భోజనము వింతే, హహహ నాకే ముందు, అది హర్షం అన్నమాట. ఆయన మామూలు మనిషి కాదు, భోజన ప్రియుడు. అంటే రాక్షస జాతికి చెందిన వ్యక్తి కదా, హిడింబ కొడుకు కాబట్టి, భీముడు కొడుకైనా సరే స్వతహాగా లక్షణాలు ఏంటంటే వాళ్ళు భోజన ప్రియులు.
కడుపు నిండా తినాలి. అద్భుతమైన పాట. తెలుగువారి ఆహారపు అలవాట్లు, తెలుగువారి భోజనాలలో ఉన్న ప్రత్యేకతలు ఎన్ని రకాలు, ఎంత పెద్ద జాబితా ఉంటుందో. ఔరౌర గారిలల్లా అయ్యారే బూరిలిల్లా, ఆ వ్యక్తీకరణ కూడా ఎంత చక్కగా ఉంటుందంటే, అయ్యో అవి అక్కడున్నాయి, ఇవి ఇక్కడున్నాయి, ఏది ముందు తినాలి అని అడుగుతాడు అనమాట. అది చాలా చిన్న సన్నివేశం, అంత సన్నివేశానికి అంత పెద్ద పాట రాసి ఆ పదార్థాలన్నీ చూపిస్తుంటే, మామూలుగా మనం చెప్పేయచ్చు ఇక్కడ గారెలు ఉన్నాయి, ఇక్కడ బూరెలు ఉన్నాయి, పరమాణం ఉంది, పులిహార ఉంది, తినేయచ్చు అని. కానీ దానికి చక్కటి పద ప్రయోగం చేశారు పింగళి గారు. ప్రాస చక్కగా అంత్యప్రాస మీకు కనపడుతుంది అక్కడ. ఈ ఎల్ల నాకే చెల్ల అంటే ఎన్ని నాకే అంటాడు అనమాట. చిన్నపిల్లల మనస్తత్వం అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అహోరే పాయసాలు అంటాడు అనమాట. అవన్నీ కూడా ఆనందాతిశయాన్ని వ్యక్తపరిచే చక్కటి మాటలు. అవి మనకి మనసుకి అలా ఒక చిన్న పువ్వు వేసి విసిరినట్టు చమత్కారం తెచ్చిన మంచి పాటలు అట్లాంటివన్నీ కూడా. అవి మనం ఎప్పుడైనా మనం భోజనాలు ఎక్కడైనా మంచి విందు భోజనం చూస్తే ఏ తెలుగు వాళ్ళు చూడండి ఫస్ట్ ఆ పాటే పాడతారు, ముందు ఆ పాటతోనే మొదలు పెడతాం. అందుకని అంత అంటే మనం ఒక పని చేసినప్పుడు కొన్ని తరాల పాటు మిగిలిపోవాలి, తరతరాలు గుర్తుండే. చరిత్రలో నీకో సగం పేజీ ఉండాలి అంటారు. అలాగా అంటే ఒక పని ఒక వ్యక్తి చేస్తే వారిదైన ముద్ర కవులు వారి కళలతో తేవడం జరిగింది. కాబట్టి గేయ సాహిత్యాన్ని మనము నెత్తిని పెట్టుకుని ఆరాధించాల్సిన గొప్ప సాహిత్యం అది. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది అంటే గుండె ఊసులాడే విధానాన్ని కలంతో మనందరికీ ఆ ఊసుని వినిపించారు. వారి రాసి అనగానే మనకు గుర్తుకొచ్చేస్తారు ఆరుద్ర గారు. ఎంత చక్కటి సొబగులెత్తారో కదా వారికి ఏ సాహిత్యం గురించి. 3000 పాటలకు పైగా రాసిన మహనీయుడు ఆరుద్ర గారు. ఆరుద్ర గారి పాటల్లో మనకు వెంటనే గుర్తొచ్చే పాటలు, కొన్ని ప్రయోగాలు ఆయన చేశారు. ఆయన ఇప్పటికీ కూడా మనము అవి తలుచుకుంటూనే ఉంటాం. అంటే ముఖ్యంగా ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ. భారతీయ స్త్రీ ఎంత చక్కటి ఆహార్యాన్ని తను పాటిస్తుంది, ముత్తైదు పసుపు కుంకుమలతో ఎంత అద్భుతంగా తను ఒక దైవ శక్తిని తను ప్రదర్శిస్తుంది, ఏ విధంగా తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది, ఇవన్నీ ఈ పాటలు చాలా బాగా రాశారు. అలాగే చారిత్రాత్మకమైన పాటలు కూడా ఆయన చాలా బాగా రాశారు. బాలరాజు కథ సినిమా ఉంది కదా, దానిలో మహాబలిపురం గురించి ఎంత చక్కటి వర్ణన చేశారనమాట. అలాగే మంచి మనుషుల సినిమాలో భార్యాభర్తల మధ్య సరసాన్ని కూడా చాలా చక్కగా రాశారు. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, అది సరదాగా ప్రతి ఇంట్లో కూడా ఎక్కడికైనా విడితే కనుక ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క పదప్రయోగం భార్యాభర్తల మధ్య ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని పెంచుతాయి ఇట్లాంటి పాటలు కూడా. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఊహలు గుసగుసలాడే బందిపోటు చిత్రంలో చాలా చక్కని పాట అది. బలదన్న వినది మనసు కలనైన నిన్నే తెలుసు. మనసు అనేది ఒక్కసారి లోతైన ప్రేమ భావంలో పడ్డప్పుడు ఎవరి మాట వినదు కదా. అది మనము చాలా కథలు చూస్తూ ఉన్నాం. నన్ను కోరి చేరిన బేల దూరాన నిలిచే వేళ అంటారనమాట. ఆమె భయపడుతూ ఉన్నట్టుగా, అంటే అంత చాలా సునాయాసంగా ధైర్యంగా ఆమె రాకపోవడము, తలుచుకోవడము, ఈ చక్కటి సంఘటనని, చక్కటి ఆణిముత్యం వంటి పాటను మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వేదంలా ఘోషించే గోదావరి అనే పాట అసలు గోదావరి నది మీద అక్కడి రాజమహేంద్రవరం సంస్కృతిని చెప్పడం. భారతీయ సంస్కృతిలో, ఆంధ్ర రాష్ట్ర సంస్కృతిలో గొప్ప పాట అది. అక్కడ ఏం చెప్పారంటే ఆయన కొట్టుకొని పోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగం ఒకరు మిగిలిన చాలు అని. అంటే వీరేశలింగంలో వీరేశలింగం గారు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. ఇప్పుడు ఆయన ఉన్నారులే సర్లే అవన్నీ వెళ్ళిపోతే ఆంధ్రకేసరి చిత్రంలో ఉన్న పాట అనమాట. అలాగే ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, నీలిమేఘాలలో
గాలి కెరటాల్లో ఆయన అద్భుతమైన సాహిత్యం ఇదంతా. అంటే దేనికనే ఒక భిన్నమైన రీతిలో రచించారు కదా ఆరుద్ర గారు. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే చలిగాలి రమ్మందు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే. తర్వాత మనం సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం, ఆయనదే అసలు చెప్పాలి అంటే కనుక ఎన్నెన్నో పాటలు మనకి తెలిసిన వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఇలా ప్రతిధ్వనించేలా అటు ప్రణయ కవిత్వము రాశారు. అట్లానే అంతులేనిటువంటి గొప్పదనాన్ని, పాటలకు ఉన్నటువంటి గొప్పదనాన్ని తన సాహిత్యంలో చూపించారు. వారి యొక్క గేయ సాహిత్యం గురించి సినారే చూడడానికి చాలా గంభీరమైన స్ఫురద్రూపి. చాలా ఆయన రూపం చూడగానే చాలా గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఎవరు తెలియని వాళ్ళు, కొత్త వ్యక్తులు ఎవరైనా మొదటిసారి చూస్తే ఈయన చాలా కఠినంగా ఉంటారు, మాట కఠినంగా ఉంటుంది. మనిషి అంటే రూపాన్ని చూసి మనం ఆయన్ని మొదటిసారి చూస్తే కొంచెము భయపడతామనేది, పెద్ద పుల్లా కనిపిస్తారు. కానీ ఆయన హృదయం ఎంత సున్నితమైందా అనేది చెప్పడానికి మచ్చుతునకలుగా చాలా పాటలు మనకి కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగాను అంటే, బండరాళ్ళలో ఉన్న శిల్పం అనేది శిల్పం మాత్రం చూడగలుగుతాడు. మన కళ్ళకి, సామాన్యుల కళ్ళకి రాళ్ళు కనిపిస్తాయి, కానీ ప్రతి రాయిలోనూ ఒక ఆకృతి ఉంటుంది. ఆ ఆకృతిని కేవలం శిల్పి మాత్రమే చూడగలడు. శిల్పము చెక్కగలిగే ప్రతిభ ఏ విధంగా అయితే శిల్పకారునికి ఉంటుందో అదేవిధంగా కవి ప్రతి వస్తువులోనూ కూడా కవితాత్మకతని ఎంచుకుంటాడు అనమాట. అంత చక్కని పాట. అలాగే పగలే వెన్నెల, ఆ పగలే వెన్నెల జగమే ఊయల పాటలో ఆయన 2 పంక్తులు చెప్తారు. అది వ్యక్తీకరించలేని ఆనంద అనుభూతి ప్రేక్షకుడు కలుగుతుందనమాట. కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, మురళి పాట విన్న నాగు శిరసూపే, ఈ అనురాగమే జీవన రాగమే. అది ప్రేమ బంధాన్ని చెప్పడం ఒక వంక అయితే, ప్రకృతిని అన్వయించి చెప్పడం ఇంకో గొప్పతనం. అసలు ఆ పోలిక కూడా బాగుంటుంది. పగలే వెన్నెల జగమే ఊయలా అని అన్నారు. అంటే మనసులో ఆనందం అయితే ఎప్పుడైతే ఉందో, ఆహ్లాదం ఎప్పుడైతే ఉందో, చుట్టూ మండుటెండల్లో కూడా మనకి హాయిగానే అనిపిస్తుంది. మనసు సరిగా లేనప్పుడు వెన్నెల కూడా మనకి ఎండగానే మిగులుతుంది. ఇలాగే నిన్ను చూడక నేను ఉండలేను అని, తర్వాత చాంగిరే బంగారు రాజా, ఎంత చక్కని పాట అది, హిడింబ పాడుతున్న పాట. అట్లాంటివన్నీ కూడా గొప్ప పాటలు తీసుకొచ్చారు. తర్వాత కంటేనే అమ్మ అని అంటే ఎలా అని, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా అని, ఈ పాటకి నంది పురస్కారం కూడా వచ్చింది వారికి. వటపత్ర సాయికి వరహాల అని లాలిపాట, ఎంత అద్భుతమైన పాట రాశారు. తల్లి తన బిడ్డకు పాడే పాట కూడా ఇది పాట. అలాగే అల్లూరి సీతారామరాజులో ఎంత చక్కని పాట. ప్రతి స్త్రీ భర్త కోసం ఎదురు చూస్తుంది, ప్రతి ప్రియురాలు ప్రియుడి కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపు ఎంత అందంగా ఉంటుందంటే, ముఖ్యంగా మనం గుర్తొచ్చేపాట వస్తాడు నారాజు ఈ వేళ అని. అద్భుతమైన పాటలు సినారే గారు రాయడం జరిగింది. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై, కూలలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. అభినవగిరి, అభినవ శ్రీనాథుడు, పాటల తోటమాలి, ఇలా ఎన్నెన్నో మాటలు అనగానే ఆ పాటల మాంత్రికులు ఎవరు అంటే వేటూరి వారు. ఎన్నెన్ని పాటలు అంటే ఎన్నెన్ని పురస్కారాలు, ఎన్నెన్ని అవార్డులు అందుకున్నారు. వేటూరి పాటల మాయాజాలం సినీ సాహిత్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? వేటూరి గారి గురించి మనం ముఖ్యంగా మాట్లాడాలంటే, నిజంగా చెప్పాలంటే ఈ సినీ గేయ రచయితలందరి గురించి మాట్లాడాలంటే మన అనుభవం సరిపోదు, మన వయసు సరిపోదు. కానీ అలాగని మనం దూరంగా ఉండకూడదు. ప్రయత్నం చేసి వీలైనంత తెలుసుకుంటూ తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మీ మీద, నా మీద, మన అందరి మీద ఉంది. అందుకోసం మాత్రం ఖచ్చితంగా సినీ సాహిత్యాన్ని మనందరం కూడా అధ్యయనం చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటాను. పాత తరం కవులలో ఆయన ప్రస్థానం మొదలయ్యి, పాతతరం కవుల దగ్గర ఆయన శిష్యరికం చేసి, విశ్వనాథ్ వారి దగ్గర, మల్లాది వారి దగ్గర ఆయన శిష్యరికం చేసి, సామాన్యంగా ఆయన మొదట్లో పాట రాయడానికి వెళ్తే ఆయన పట్టించుకునేవారు కాదట. అంటే మేము వాళ్ళతోనే రాయించుకుంటామని,
ఎక్కడో కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చూశాను నేను. ఎన్టీ రామారావు గారు ఆయన బాగా ప్రోత్సహించారని. ఆయన వెళ్ళి మళ్ళీ మధ్యలో ఒకసారి బయటికి వెనక్కి వచ్చేసారట. ఏమనంటే ఇంక నా వల్ల కాదు ఇది, నేను వెళ్ళిన వాళ్ళు ఇవ్వట్లే, నేను ఎవరిని అడగనని. అలాంటి వ్యక్తి నిజంగా ఆయనే కనుక తెలుగు తెరకు పరిచయం అయి ఉండకపోతే తెలుగు సాహిత్యానికి ఎంత లోటు ఉండేదో, పోర్చలేనంత లోటు ఉండేదని మనం చెప్పచ్చు. వేటూరి గారు ఆ తరం నుంచి ఈ తరం వరకు వచ్చిన పాటలన్నింటినీ కూడా ఈ తరం కవులకి ఆ తరం కవులకి మధ్య వారధి లాంటి వ్యక్తి. వేటూరు ముందు వేటూరు వెనకాన మనం కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణగా మనం చూస్తే వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను, ఇందులో చాలా గొప్ప వేదాంత తత్వం ఉందన్నమాట. మనము వచ్చేటప్పుడు ఎలా వచ్చాము, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళామన్నది. మమతలన్నీ మౌన రాగం, వాంఛలన్నీ వాయులేనమాట. అంటే మనిషి చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఎంత లోటు ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు పాడే రాగం మౌన రాగం, అంటే ఇంక వాళ్ళకి ఏమి స్పందన చేసినా వ్యక్తి మళ్ళీ వెనక రారు. కాబట్టి ఆ లోటు గురించి అనమాట. ఎంత నీ కంటిలో నలక నే వెలుగునే కనుక, నేను మేననుకుంటే ఎద చీకటి. ఇక్కడ వేదాంత ధోరణి కనిపిస్తుంది. అంటే నేను నా శరీరం అనే భావనని ఎక్కువ మనిషి పెట్టుకుంటాడు, కానీ ఇది శాశ్వతం కాదనే గొప్ప భావన నా పాటలో ఆయన ఇవ్వడం జరిగింది. అదే వ్యక్తి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని, అంటే ఆమెలో ఉన్న బాధ వ్యక్తం చేయడానికి కవి ఆమెలో పరకాయ ప్రవేశం చేసి పాడేదనమాట. ఇంకా అదే కాకుండా మీరు అన్నమయ్య పాట చూడండి, ఎంత గొప్ప పాట అంటే, తెలుగు పదానికి జన్మదినం ఇది, జానపదానికి జ్ఞానపదం, 7 స్వరాలే 7 కొండలే వెలిసిన కలియుగ దివ్యపదం. ఆయన అటు సంస్కృత పదభూయిష్టంగానూ రాసేయగలుగుతారు పాటని, అలాగే తేలికైన హాయి గొలిపే సామాన్యుడికి సైతం అక్షరాలు రాని వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా కూడా పాట చక్కగా రాయగలుగుతారు. నిజంగా చెప్పాలంటే మహనీయుడిన నంది పాట సంస్కృతి మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైన రోజుల్లో మొట్టమొదటి నంది పాట అందుకున్న వ్యక్తి ఈయన వేటూరు గారు. మానస వీణ మధుగీతం కోసం అందులో ఆయన శతవసంతాల సుగంధాల అని అంత పెద్ద దీర్ఘ సమాసభూయిష్టమైన పాట అది అంటారు కదండి. ఎక్కువ ప్రౌఢ సమాసాలు శబ్దాలంకారాలు అవి కూడా వాడేస్తారు వ్యక్తి వేటూరి సుందరరామూర్తి గారు. అవి కూడా చాలా చక్కగా హాయిగా వాడేస్తారు. ఇంకొక పక్క చూస్తే మళ్ళీ సామాన్య మనస తుల్లి పడకే అతిగా ఆశ పడకే అంటారు. అందులో ఏమి ప్రతి ఒక్కడికి తెలుస్తుంది కదా ఆ పాట. ఇందులో అదే వ్యక్తి ఏంటంటే అంత సమాసభూయిష్టంగా మానస వీణ మధుగీతం అనే పాట రాసినప్పటికీ కూడా అది ప్రేక్షకులు చేరిపోయింది. ఆ పాటకి అర్థం తెలియదు, కొన్ని చరణాలు కొన్ని పంక్తులకు అసలు అర్థం ఎవరికీ తెలియదు, చాలామందికి తెలియదు. మహాపండితులకి కొంచెం భాషాజ్ఞానం ఉన్నవాడికి తప్ప కుసుమించు నీ అందమే అని రాస్తారనమాట. కానీ ఆ పదాల్లో లయ అలంకార ప్రాధాన్యత వల్ల హృదయానికి చేరిపోతుంది అనమాట. అదే పాట రాసిన వ్యక్తి ఆధునిక కవుల వరకు ఆయన సాహిత్యానికి మార్గదర్శి అనమాట. ఆయన పిల్లన గ్రోవ్కి నిలువెల్ల గాయాలి అని అంటారు అనమాట. అలాగే నిన్నటి దాకా శిలనయ్య నీ పదమ సోకినే గౌతమనయ్య అంటారు అనమాట. ఈ పాటలు ఎట్లా అంటే మరి ఇందాక మనం అనుకున్న వేణువై వచ్చాను ఆ పాటలో రాయినై ఉన్నాను ఈనాటికి రామపాదము రాక ఏనాటికి. అప్పటి అహల్యని రామపాదం వచ్చి తరింపచేసింది, కానీ నేనైతే ఇలా రాయినైపోయాను. పరిస్థితులు ఆమెనంత కఠినంగా తయారు చేస్తే, అంటే ఒక తల్లి తన బిడ్డల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం, తండ్రి చనిపోయాడు, తను ఈ పిల్లల్ని సాగుదామని అనుకుంటే తన ఆరోగ్యం కూడా క్షీణించి తన త్వరలోనే చనిపోతుందని తెలిసినప్పుడు తల్లి మానసిక వేదన మాటల్లో వ్యక్తం చేయలేని గొప్ప భావన అది లోతైన బాధ. ఆ బాధని చక్కగా రామపాదం రాక ఇంకెవరు ఏమీ చేయలేరు, భగవంతుడు కూడా నాకు ఇంకేమీ చేయలేడు, అందుకే నేను ఇలా వచ్చాను, నేను వెళ్ళిపోతానని చెప్తుంది అనమాట. ప్రశ్నించిన విషయాల్లో పాటలు ఉన్నాయి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అని స్త్రీ ఈ దుర్మార్గుల్ని దౌర్జన్యకారుల మీద ప్రశ్న వస్తూ పాట అడుగుతుందనమాట. నీ తల్లి హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, ప్రతి స్త్రీలో నీ తల్లిని నువ్వు చూడలేవా, నువ్వు ఎలా పెరిగావు, నీ కండలు ఎట్లా వచ్చినాయి, నీ జీవితం ఎట్లా వచ్చింది, నీ తల్లి నుంచే కదా అని ప్రశ్నిస్తుంది. అంటే అన్ని రకాలైనటువంటి పాటల్ని వారు ఆయన సవ్యసాచిని చెప్పచ్చు పాటల్లో. ఏ పాట అయినా ఆయన రాయలేని పాట అనేది లేదు. ఆయన చాలా వినమ్రంగా చెప్పుకుంటారు ఏంటంటే
నాకు బాగా వచ్చే నేను అనుకోను, నేను తెలుసుకోవాలని అనుకుంటాను, నేను అలా అనుకోకపోతే నేను పాటలు రాయలేనని చెప్తారు వేటూరి వారు. చాలా అవకాశం కొంతమంది కొంతమంది దర్శకులు ఆయనకి మీరు ఏ పాట రాస్తారో రాసేయండి, బాణీ మేము కట్టుకుంటాం అన్నానండి. 2-3 సంగీత దర్శకుల పేర్లు చెప్తారు వారు. అంత స్వేచ్ఛ ఎలా ఇస్తారంటే ఆ కవి ప్రతిభను బట్టి ఇస్తారు. కవి రాసే పాటని బట్టి పాట ఆయన ఏది రాసినా సొంతం చేసుకున్నారు వస్తారన్నమాట. కాబట్టి ముఖ్యంగా వేటూరి గారి గొప్పతనం చెప్పాలి. ఇంకొక మాట కూడా మనం చెప్పాలి. మనకి సంగీత ప్రధానమైన త్యాగరాజ కీర్తనలు కావచ్చు, తర్వాత అన్నమయ్య కీర్తనలు, ఇవన్నీ ఒకప్పట్లో వాటి జోలికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, అంత సాహసం చేసేవాళ్ళు కాదు. ఆ పాటల్ని తీసుకొచ్చి సినిమా సాహిత్యంలో కలిపేసి పల్లవి అదే తీసుకునేవారు. చరణాలని ఈయన స్వతంత్రంగా సృష్టించేవాళ్ళు అనమాట. అక్కడ మళ్ళీ ఎక్కడ కూడా రసాభాస కాకూడదు. ఎందుకంటే సంగీతకారులు, సంగీతజ్ఞులు, మహాపండితులు ఉన్నవాళ్ళు ఈ పాటని మళ్ళీ చెడగొడితే ఒప్పుకోరు. శంకరాభరణంలో మీరు గమనిస్తే సామజ వర్గమన అని ఆమె సంగీత ప్రధానమైన కుటుంబంలో ఆమె ఉంది కాబట్టి ఆమె మొదలుపెట్టేది సామజ వర్గమన అని మొదలు పెడుతుంది. కొద్ది చరణం వెళ్ళేసరికి ఆమె పెళ్లి చూపుల సందర్భం అది. ఆమె తన ఊహ సహజం, అది ఎవరు కాదనలేరు. ఒక అమ్మాయిగా, యువతిగా తన భవిష్యత్తుని తన ఇష్టమైన వ్యక్తితో ఊహించుకున్నప్పుడు చరణాలన్నీ ఈయన చరణాలు పడతారన్నమాట. ఆ ప్రక్రియకి ఆద్యులు వేటూరి వారు. అలాగే దొరకునా ఇటువంటి సేవ అనే పాటకి శంకరాభరణంలో చివరి సందర్భంలో వస్తుందన్నమాట. ఆయన నీ పద రాజీవమున సోపాన మధిరోహణము చేయని ఆయన్ని అడిగారట ఆత్రేయ గారు, ఎవరు అడిగారనమాట, ఇలాంటి పాట ఎందుకు రాసావు నువ్వు, ఇలాంటి పాట రాస్తే తర్వాత చనిపోతున్నాను అర్థం కదా అంటే, అవును బాబు ఆయన శంకర శాస్త్రి గారు ఆఖరిలోనే పాట పాడతారు ఆ సినిమాకి, కాబట్టి నేను సరిగ్గానే రాశానని చెప్తారనమాట. అంటే సందర్భానుసారంగా శాస్త్రీయ సంగీత ధోరణుల్ని సినిమా సాహిత్యం తెచ్చిన ఘనత తొలి ఆద్యుడు ఆయన. ఈ మధ్యకాలంలో విచలవిడిగా వాడేస్తున్నారు కానీ ఆయన అది కూడా చెప్తారు. నాటి సాహిత్యం ఎప్పటికీ ఆపాత మధురమే. సిరివెన్నెల గారిని ఈ సమయంలో మనం ప్రస్తావించుకోవాలి. ఆయన సినిమా పేరుతోనే ఆయన ఇంటి పేరునుగా మలుచుకున్నటువంటి కవి ఎవరు అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వారి సాహిత్యం సిరివెన్నెల గారు మనము ఒక రకంగా చెప్పాలంటే ప్రౌఢ కవి అని చెప్పాలా, లేకపోతే గంభీర కవి అని చెప్పాలా, బాగా ఆత్మవిశ్వాసం కలిగిన కవి చెప్పాలా, ఆయన ఎలా నిర్వచించాలో ప్రేక్షకుడే అయోమయంలో పడిపోతారు అనమాట. ఆయన రాసిన పాటలు కొన్ని ఈ తరానికి చాలా చక్కగా చేరువైపోయిన పాటలు చాలా ఉన్నాయి. ఇది ఈయన రాశారు కదా, అవును ఈయనైతేనే రాయగలుగుతారు ఎట్లాగానే. మరీ అంతగా మహాచింతగా ఉండద్దని సీతమ్మ వారి వాకిట్లో సిరిమల చెట్లు అనమాట. కన్నీరే పెట్టేయాలి, ప్రతి చిన్న విషయానికి ఏడ్చేయాలి నువ్వని. అది చిన్న సందర్భం, అది పెద్ద సందర్భం ఏం కాదు, కానీ ఆయన రాశారు కాబట్టి ఆ పాట విజయవంతం అయిపోయింది. అట్లాగే మొదటిసారి సినిమా పేరుని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్న ఘనత అతి తక్కువ మందికి, బహుశా ఉండకపోయిండొచ్చు, చాలా తక్కువ మందికి. సిరివెన్నెల గారి సాహిత్యంలో జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్యానం అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసములే అని విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. ఒక పాటని, అది పాట పుట్టుగడ ఎక్కడుంది, ప్రణవనాదంగా ఎక్కడ మనిషి శరీరంలోకి ఈ గానం అనేది చేరుతుంది అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారనమాట. ఆ పాటకి వారికి నంది పురస్కారం వచ్చింది, విధాత తలుపున ప్రభవించింది. అందులో ఒక మంత్రం లాంటి మాట ఆయన చెప్పారు, నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం అని. దాని వెంబడి వచ్చిన తర్వాత పంక్తులు ఎంత సమాసభూయిష్టం, క్లిష్టపద సమాస భూయిష్టంగా ఉంటాయి అన్నమాట.
సరసస్వర సుర జరీగమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన వేదం ఈ గీతం అని మహనీయులు సిరివెన్నెల గారు. ఈ మధ్యకాలంలో మనకి చిట్టపట చినుకుల పాట ఏ విధంగా అయితే ప్రశస్తి పొందిందో, ఈ మధ్యకాలంలో వచ్చే వర్షం పాట, వర్షం చిత్రంలో రాసిన పాట గిలిగింతలు పెడుతుంది. సరిగ్గా చెప్పాలంటే అది ఆ పాట గిలిగింతలు పెట్టే పాట. తప్పనిసరిగా వాన బిగినయ్యే సమయంలో ఈ పాట పాడుకుంటారు ఈ తరం వాళ్ళు అనమాట. ముద్దులకే ముక్కు పుడగాయి ఉండిపోవే ముత్యపు చినుక, వాన చినుకు తెల్లగా మెరుస్తూ పడుతుంది. ఒక అమ్మాయి ముఖం మీద పడినప్పుడు ముక్కుబుడలా మెరుస్తుంది అనమాట. ఎంత చక్కని భావన అది. కవి ఎక్కడికి వెళ్ళారో మనం ఊహించాలన్నమాట. చెవులకు సన్న జూకాలాగా ఆమె శరీరం మీద పడుతున్నప్పుడు నీరు ఇక్కడ చెవి దగ్గరకు వచ్చేసరికి సాగుతుంది కదా, జూకాల్లాగా చేరుకోవే జిలుగుల చుక్క అంటారనమాట. అక్కడ వృత్తిన ప్రాసాలంకారం చాలా విరివిగా వాడేశారు ఆయన. పాడడానికి కూడా అందరూ వెంటనే సాహసం చేయలేరు, బాగా అభ్యాసం చేసి పాడాలి ఈ పాట. అలాగే మీరు వాహన చిత్రంలో ఆకాశగంగా అనే ఒక మంచి పాట ఉంది. ఆ పాట వింటేనే నాకు అనిపిస్తుంది ఇంత గొప్ప భావన ఎట్లా వచ్చింది అని. ఒక పంక్తిలో అని చెప్తారనమాట. కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావి చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. ఒక అమ్మాయి కనుబొమ్మల్ని విల్లులాగా ఆయన భావన చేసి ఒక నవ్వు విసిరారంట. అంటే ఆమె వేసే బాణం అందరూ సహజంగా చెప్తాం నవ్వుల బాణం వేస్తుందని, నవ్వు బాణం అమ్మాయి వేస్తుంది అంటాం, కానీ ఎలా వేసింది? కనుబొమ్మనే వీళ్ళెత్తి వేసిందట. చాలా హృదయమైన భావన ఇది. అలాగే జగమంత కుటుంబం వేదాంత ధోరణి ఉన్న పాట అది. ఏకాకి జీవితం అందరిలోనూ మనం ఉంటాము, కానీ మనలో ఉన్న వ్యక్తి మనమే అనిపిస్తుంది. ఇంత చక్కటి పాటలు రాసినటువంటి సీతారామ శాస్త్రి గారు ఈ పాట రాసి ఒకసారి కంటతడి పెట్టించారే, విన్న ప్రతిసారి అది ప్రతి ఒక్కరికి కంటతడి, ఆ కళలో నీళ్లు సుళ్ళల్లో తిరుగుతాయి కదండి. సరిగ్గా ఆ సన్నివేశంలో కథానాయకుడు ఇంకా చనిపోతాడని ఆ సినిమా నిజంగా చెప్పాలంటే, నిర్మోహమాటంగా చెప్పాలంటే కథాపరంగా పెద్ద బలమేమి లేదు ఆ సినిమాకి. ఆ చిత్రంలో పాటల పరంగానే బలం వచ్చింది. అది మరీ ముఖ్యంగా ఈ పాట వల్లే. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది. ఈ పాట కూడా వారికి ఎక్కువ సంఖ్యాకంగా నందులు వచ్చినాయి. ఆయనకి 11-12 నందులు ఆయన స్వీకరించారనమాట. అందులో ఇంకా చెప్పాలనంటే చిలక ఏ తోడు లేక అని ఇంకొక పాట ఉంది శుభలగ్నం చిత్రంలో. అసలు ఆ పాట వింటే ప్రతి అమ్మాయి హృదయం కూడా, ప్రతి గృహిణి, ప్రతి భార్య హృదయం కూడా నిజంగా ఆలోచనకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ రోజుల్లో విడాకులు తీసుకునే పరిస్థితులు బాగా ఎక్కువ, సర్వసాధారణం అయిపోయినాయి. అంటే ఆలు మగల మధ్య, భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా కదిలిపోతున్నాయి, చలించిపోతున్నాయి అన్నమాట. అంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోవడము, ఒకలాంటి అహంతో దెబ్బతినడం వల్ల వ్యక్తులను అంగీకరించలేకపోవడం. ఇద్దరు 2 నేపథ్యాలను చూస్తారు, అయినా అంగీకరించలేకపోవడం వల్ల పెళ్ళైన కొంతకాలానికే విడాకులు తీసుకోవడము, అలాంటి పరిస్థితులు కొన్ని. అయితే అంతా బాగుండి అత్యాశలకు పోయిన భార్య కథ అది. ఆయన అంటారనమాట, లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటారు. ఏ తోడు లేక ఎటేపమ్మ వంటేనండి, తెలిసి అడిగేసినావే ఎడారంటి అసలు వెనుక. నీకు తెలుసు కదా నీ భర్తని ఇంకొక వ్యక్తికి అమ్మేసి. ఆ రోజుల్లో చాలా సంచలనాత్మకమైన కథ అది. ₹1,00,00,000కి భర్తను అమ్మేసింది. ₹1,00,00,000 అప్పట్లో చాలా ఎక్కువ మొత్తం. అది ₹1,00,00,000 కోసం భర్తను అమ్మేసింది. ఎంత విశ్లేషణ! ఈ ఒక్క పాట వింటుంటే కన్నీరు మున్నీరుగా ఏడ్చేసిన సంఘటనలు ప్రేక్షకులు అనమాట. ఆమె ఒక్కతే వెళ్తుంటుంది దారిలో. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక అడిగేశారు. అక్కడ మనకి చూస్తే ఏమన్నా కవికి ఎంత సాధికారత ఉందంటే ప్రశ్నిస్తాడు. అది ఒక పక్క అమ్మ తల్లి అని హారతి ఇవ్వగలుగుతాడు కవి, ఇంకొక పక్క నువ్వు ఇది తప్పు చేసావు, నీకు ఈ మాత్రం తెలియదా అని నిలదీసే శక్తి కేవలం కవికి మాత్రమే ఉంటుంది. అది చాలా అద్భుతమైన పాట. అలాగే స్వర్ణకమలంలో కూడా అందెల రవళిది పదములదా అని నాట్య కళని అంగీకరించినంత వరకు
ఆమెకి ఆ నాట్యం యొక్క గొప్పతనం తెలియదు, చాలా యాంత్రికంగా నాట్యం చేస్తుంది. ఆమె ఎప్పుడైతే తన సత్యాన్ని గ్రహించిందో, తనలో ఉన్న కళని గౌరవిస్తుందో, ఆమె చేసే నాట్యంలో చేసే విన్యాసాలలో మార్పు వస్తుందన్నమాట. అది చూపించాలంటే అంబరమంటిన హృదయం ఇదా అంటే నాట్యం గొప్పదని తెలిసిన తర్వాత ఆమె హృదయము ఆకాశాన్ని అందుకునేంత పరవశానికి లోనవుతుంది. అప్పుడు ఆ సందర్భంలో రాసిన పాట అనమాట. సిరివెన్నెల గారి గురించి పాటల గురించి మాట్లాడాలంటే అసలు మనకి సమయం ఉండదు, అసలు ఏ సమయం రచయిత సరిపోదు. గురించి మాట్లాడకుండా అనేకమైనటువంటి గీతాలు కదండి ఒక్కొక్కరు మనం రచించినవి. ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, అందరూ ఉన్న ఆప్తుడ నువ్వై చేరువయ్యావని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. మనం ఇక్కడ ఒకసారి చంద్రబోస్ గారిని ప్రస్తావిద్దాం. మనం ఈ రచయితలు అనేక మంది ఉన్నారు. జాలాది గారు ఉన్నారు, భువనచంద్ర గారు ఉన్నారు, శుద్ధాల వారు ఉన్నారు. ఆ తర్వాత చంద్రబోస్ వారిని మన సమయం చాలా అయిపోతుంది, వీరిని ప్రస్తావిద్దాం. ఎందుకంటే చంద్రబోస్ వారు ఆస్కార్ దాకా తీసుకెళ్లారు మన తెలుగు సినీ గీతాన్ని. అంత అద్భుతమైనటువంటి ఆ సాహిత్యం గురించి ఒక్కసారి. చంద్రబోస్ గారు ఈ తరానికి చెందిన యువకుడుగా మొదలయ్యి ఇప్పుడిప్పుడే పరిణతి చెందిన కవి అయిపోయారు. చాలా అసంఖ్యాకంగా పాటలు రాశారు. పొలంగట్టు దుమ్మలోన పోతరాజు దూకినట్లు గ్రామీణ సంప్రదాయానికి, గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రపంచవ్యాప్తం తీసుకెళ్ళాడు. భారతదేశంలో ఉండే పల్లెటూరు ఎక్కడ, ఆస్కారు పురస్కారం ఎక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి విదేశీయులను సైతం ఊగిపోయేలాగా చేసిన అక్కడ పదం కూడా ఆయన ప్రయోగించారు, నాటు 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 అంటే అది పూర్తిగా చెప్పాలంటే వేరే భాష పదం మనం తీసుకున్న పక్కా అనమాట. ఇది పూర్తిగా నాటు, దీనిలో ఎవరి ప్రసక్తి లేదు, ఇంకొకరిని చూసి మేము అనుకరించింది కాదు, ఇది మా సొంతం, మాది నాటు పాట. ఎంత నాటుగా ఉంటుందంటే పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు. మనకి పల్లెటూళ్ళలో జాతరలు జరుగుతుంటాయి, అప్పుడు మనకి వేషధారులు వస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి పూనకం ఊగిపోతూ ఉంటాం కదా. అంటే అక్కడ తను తాను మర్చిపోయి మైమర్చిపోయి ఆనందాన్ని అనుభవించే కొన్ని సంఘటనలు, మైమర్చిపోయి ప్రవర్తించే సంఘటనలు కొన్ని, వాటన్నిటినీ కూడా చక్కగా పచ్చిమిరపలాగా పిచ్చనాటు అంట, విచ్చు కత్తిలాగా వెరినాటు, చక్కని ఒక సరదా, దానికి తోడుగా చక్కటి సాహిత్యానికి తోడుగా సంగీతము, తర్వాత వారికి కొరియోగ్రఫీ అది కూడా బాగా కలిసి వచ్చినాయి. అద్భుతమైన పాట. ఇంక ముఖ్యంగా చంద్రబోస్ గారి గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టమైన పాట ఏంటంటే, ఒక అమ్మాయి హృదయంలో ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు చెప్పడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి అని ఎవరూ ఆలోచన చేసి ఉండకపోవచ్చు బహుశా కవులు ఎవరు కూడా. ఈయన ఎన్ని కనిపెట్టారంటే, అవును కదా ఇట్లాగే చేస్తుంది కదా అని. అంటే గాలిలోన వేలితోటి రాసి చూపన, నేలపైన సిగ్గు ముగ్గు వేసి చూపన, పాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపన అని, రామచిలుక గోరు వంక బొమ్మ గీసి తెలుపన, రాధాకృష్ణుల వంక చెయ్యి చూపి తెలుపన, చిరునవ్వుతో తెలుపన, కొనచూపుతో తెలుపన. ఆమె ఓరచూపు చూస్తుంది అని కవులందరూ చెప్పారు. కానీ ఆ ఓరచూపులో ప్రేమ ఎలా వ్యక్తం చేస్తుంది, నీకు ఎలా చెప్పాలి అని అడుగుతుంది అనమాట. నీళ్ళు నమిలి తెలుపన, గోళ్ళు కొరకు తెలుపన, గోళ్ళు కొరకు సిగ్గుపడ్డప్పుడు చెప్తుంది అమ్మాయి, కాలివేలు నీళ్ళ మీద రాసి చూపన, నా చీర కొంగు తోటి వేలు మడిచి చెప్పాను, గాలికైనా తెలియకుండా మాట చెవిని విన. ఈ చివరి పంక్తి వింటుంటే భలే సరదాగా అనిపిస్తుంది. గాలికి తెలియకుండా మనం ఏం చేయగలుగుతాం అంటే, అంత రహస్యంగా నీకు చెప్పాలా, అప్పుడు కానీ నీకు అర్థం కాదా అని. ముఖ్యంగా చెప్తే మనము ఓటమికి గురవుతాం కొన్ని సందర్భాల్లో, తర్వాత బాధ కలుగుతుంది, 10 మంది మనని అవమానిస్తారు. అలాంటి సందర్భాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడే ఆగిపోతాం కొన్ని సందర్భాల్లో. అప్పుడు చంద్రబోస్ గారు రాసిన సాహిత్యం చాలా గొప్ప సాహిత్యం. ఏంటంటే, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకే వాడుకోవాలంట. అంటే కన్నీరు ఎప్పుడు కూడా ఒక నకారాత్మకమైన భావన, బాధలో వచ్చింది, ఆ నీటిని కూడా కలల్ని సాగుకు వాడుకో, కాల్చే నిప్పుని ప్రమిదగా మలిచి కాంతి పంచాలని. అంటే నకారాత్మకతని మనం
ఒక సకారాత్మక మార్చుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిపోమని చెప్తారు. అలాగే భార్యను ఎంత బాగా చూసుకోవాలి, గర్భం ధరించి ఉన్న శ్రీమతిని, గర్భిణిగా ఉన్న భార్యను ఎంత బాగా చూసుకోవాలి, సేవలు చేస్తూ చెప్తారు. ఇది పురుషులందరికీ ఆయన ఇచ్చే సందేశం. నీ భార్యను నీ జీవితానికి వారసునిస్తుంది, నీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తుంది. ఆమె ఎంతో కష్టపడి ప్రాణాన్ని పడంగా పెట్టి నీకు వారసునిస్తుంది కాబట్టి ఆమెకు నువ్వు సేవ చేయాలని చెప్తారనమాట. పద్మకళి గారు, మనము మాట్లాడుకునేటువంటి ఈ గేయ రచయితలు అందించినటువంటి గేయ సాహిత్యం, సినీ గేయ సాహిత్యం విషయానికి వస్తే ఇక్కడ సుద్దాల అశోక్ తేజ గారు, ఆయన అన్ని రకాల కోణాల్లో పాటలు రాశారు, అవార్డును కూడా అందుకున్నారు. వారి యొక్క గేయ సాహిత్య వైభవాన్ని గురించి చెప్తారు. తెలుగు పాటకి ఆయన జాతీయ పురస్కారం కూడా తెచ్చుకోవడం జరిగింది. 2200 పైగా పాటలు, సంఖ్యాపరంగా కూడా చాలా రాశారు. రాశితో పాటు వాసి ఉన్న పాటలు కూడా చాలా బాగా రాశారనమాట. ఆయన నేపథ్యము ఉద్యమ నేపథ్యంలో ఆయన పుట్టి వచ్చారు. ఆయన తండ్రి సుద్దాల హనుమంతు గారు ఉద్యమ నేపథ్యంలో చాలా కృషి చేసిన వ్యక్తి. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కూడా సాహిత్యం మీద ఎంతో పట్టు సాధించి అటు చైతన్య గీతాలు రాసుకుంటూనే ఇటు ప్రణయ గీతాలు రాసుకుంటూ ఇటు పక్క శృంగార గీతాలు కూడా రాస్తూ అలాగే మహిళా సంబంధమైన పాటలు ఎన్నో కూడా రాస్తూ ఇంకా జానపద శైలిలో వచ్చిన పాటలు కూడా చాలా చక్కటి చమత్కారంతో రాసిన కవి సుద్దాల వారు. ఆయన రాసిన ముఖ్యమైన పాటల్లో వ్యక్తిత్వ నిర్మాణ అంశాలు బాగా ఉన్నాయన్నమాట. అందులో ఒక పాట నేను చెప్తాను. ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు అని గమ్యం చిత్రంలో అనుకుంటుంది. అంటే గెలుపు మీద కసి ఏ విధంగా ఉండాలనే విషయంలో చక్కటి మచ్చుతునకైన పాట, ఒక ఆణిముత్యం లాంటి పాట. అలాగే మనిషికి మట్టికి ఉన్న సంబంధం అది ఎన్నో తరాలుగా మనిషి జీవితానికి మట్టికి విడదీయరాని సంబంధం కదా. మట్టి లేనిదే మనిషి లేడు. పుట్టినప్పటి నుంచి పుడకల వరకు కూడా మనిషి మట్టితోనే ఉండాలి కదా. ఆ నేపథ్యంలో నేల తల్లిని, అమ్మని భూమాత భూమాత అంటాం, కానీ వీరు రాసిన పాట చిరస్థాయిగా ఎన్ని తరాలైనా పాడుకోవాల్సింది. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ అంటారు. చాలా చక్కగా కదండి నేల అని మనం మామూలుగా మాట్లాడుకునేటువంటి పదం కదా. ఇలాంటి పదం సాలేటి వానకి తుళ్ళింత ఇక సాలుకు సాలుకు నువ్వు బాలింత. ఏ స్త్రీ అయినా బాలింతగా 1 సంవత్సరం ఉంటుంది, ఒకసారి ఉంటుంది, 2 సార్లు ఉంటుంది, 3 సార్లు ఉంటుంది. ఈమె సంవత్సరం అంతా ప్రతి సంవత్సరం ఎప్పుడు బాలింతే కదా. నిత్యం జనం పుడుతూనే ఉంటారు కాబట్టి నేల తల్లి ఎప్పుడూ బాలింతగానే ఉంటుంది. పచ్చి బాలింతరాలు మా అమ్మ అన్నట్టుగా నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్ల రెక్కల డొక్కల్లా అని ఎంత సహజమైన భావన. అంటే పొలాల్లో జంతువులు కాసుకునే పశువుల కాపరి కూడా అర్థమైపోతుంది ఈ పాట. తర్వాత తల్లిను నవ్వితే మాగాణి యదా తలుపు తీసావంటే సింగారేణి. నేల తల్లి నవ్వితే మాగాణి పంటే పండుతుంది, ప్రజలు తన బిడ్డల ఆకలి తీరుస్తుంది. పొట్ట తిప్పలకే బిడ్డలు అంటారు. తన బిడ్డలు పొట్ట తిప్పల కోసం పడుతున్న కష్టాన్ని చూసి ఆమె ఎంతో ప్రేమగా సంతోషంగా పంట పండించిస్తుందంట. తన గుండె తలుపు తీసి సింగరేణి అంటే గనులు కదా తవ్వి తీస్తారు పిల్లలు. ఎంత ప్రేమ ఉంటుంది అమ్మకి అనే విషయాన్ని భూమాతలో చూపించి గొప్ప సాహిత్యం అనమాట. అలాగే శ్రీశ్రీ గారు ఇచ్చిన మహాప్రస్థానం స్ఫూర్తితో నేను సైతం అని చెప్పి అదే పల్లవిని ఆయన తీసుకుని తన బాణిలో చక్కగా పాటని రచించారు. దీనికి ఆయనకి గొప్ప పురస్కారం అని జాతీయ స్థాయిలో ఆయనకి గొప్ప గౌరవం లభించింది. అలాగే ముఖ్యంగా స్త్రీలని చాలా సమర్థిస్తారు ఆయన. స్త్రీల మీద ఎంతో అంటే అది తల్లి హృదయం ఆయనలో కొన్ని సందర్భాల్లో ఒక అమ్మ హృదయం కూడా నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా సందర్భాల వేదికల మీద ఆయన చెప్తూ ఉంటారు అన్నమాట. ఆడవాళ్ళని ఎంత చక్కగా చూసుకోవాలి అని ఆయన చెప్తారు. అందులో ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అని చెప్పి రక్తచందనం అందుతానని చెప్పి చెప్తారనమాట. గొప్ప సాహిత్యం. అలాగే
సరదా పాటలు, జానపద సాహిత్యానికి దగ్గరగా ఉండే పాటలు. ఇప్పుడు యువతకి ఎప్పుడు కూడా ఒక భిన్నమైన రచన కావాలి, వాళ్ళని ఊరు తొలగించాలి, వాళ్ళ కోసం వచ్చిండి మెల్లగా వచ్చిండి అని యాసలో, అంటే మాండలిక ప్రయోగంతో తెలంగాణ యాసలో వచ్చిన పాట అందరూ పాడుకుంటాం. ఈ తరం వారికి కూడా ఆయన అనుగుణంగా రాయడం జరిగింది సుద్దాల వారు. భాషకి ప్రాంతాలతో సంబంధం లేదు, భాష సార్వజనీనమైందనమాట. ఆ పాటని ఎంత ఆనందంగా పాడుకుంటాం, లేత పదాలు. అలాగే నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు నువ్వు సువర్ణ, నా బంగారం నీవమ్మ సువర్ణ. అది అమ్మాయిని ఉడికిస్తూ టీజింగ్ సాంగ్ లాంటిది అనమాట. అది ఎంత చక్కగా జానపద బాణీలు రాశారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. అన్ని పాటల్లో కూడా వారిదంటూ ప్రత్యేకత నిలబెట్టుకున్న కవి సుద్దాల అశోక్ తేజ గారు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా, మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. ఆ తర్వాత ఈ తరం చెప్పాలంటే రావడమే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకుని నిజంగా నేనేనా అంటూనే వింటున్నావా నా పాటల్ని అంటూ అనంత శ్రీరామ్ గారు 800 పైగా పాటలు రాసి, అసలు ఆయన పాటల్లో కూడా అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నాయి. ఆ పాటల గురించి అతి తక్కువ సమయంలో ఇప్పుడు మనం చెప్పాలంటే ఇది పెద్ద సమస్య కూడా మనకి. ఎవరిని చెప్పాలి, ఎవరిని వదలాలి చాలా కష్టము. కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిమందిని మనం చేస్తున్నాము. మిగతా వాళ్ళు ముందు కార్యక్రమాల్లో తప్పకుండా చర్చించాల్సి ఉంది. మరి సమయాభావం వల్ల మిగతా వాళ్ళు చెప్పలేకపోయినా ఈ వ్యక్తిని చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అలాంటి వ్యక్తి అనంత శ్రీరామ్ గారు. యువకుడైనప్పటికీ కూడా పాతతరం కవుల భావనల్ని జీర్ణం చేసుకుని వేదాంత ధోరణి కూడా, అంటే ఇప్పుడు కళాశాలకు వెళ్ళే విద్యార్థుల ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ యువతకే బాగా అర్థమవుతుంది. పెద్దవాళ్ళ కంటే కూడా తరం మారే కొద్దీ వాళ్ళ భావ ప్రకటన విధానం మారిపోతుంది. ఆ తరం వాళ్ళకి బాగా త్వరగా అందుకోగలుగుతారు. వాళ్ళు ముఖ్యంగా మనం అనంత శ్రీరామ్ గారిని మనము చెప్పుకోవచ్చు. ఆయన రాసే పాటల్లో 2 పాటలు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఒకటి నిజంగా నేనేనా ఇలా నీ చేతగా ఉన్నా అని అంటే తనలో తనే ప్రశ్నించుకుంటాడు. నేనేనా ఇది, నేనే ఒకప్పుడు ఎలా ఉన్నాను, నువ్వు రాకముందు ఎట్లా ఉన్నా, నువ్వు వచ్చిన తర్వాత నేను ఇలా మారిపోయానేంటి, ఇంత మార్పు నువ్వు ఎలా తీసుకొచ్చావని పద ప్రయోగం కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ పాటలో. అనంత శ్రీరామ్ గారిని మనం అభినందించాల్సిన గొప్ప కవి. ఎన్నో పాటలు వారు రచించారు. ఈ తరం వారిని ఉర్రూతలోగిస్తున్నాయనే చెప్పాలి. అలాంటి పాటలు వారు రాస్తున్నారు. తర్వాత పద్మకళి గారు, మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. మన ఈ యొక్క గేయ సాహిత్యంలో పరభాషా పదాలు అలవోకగా వచ్చి చేరుతున్నాయి. మరి ఇలా రావడం సమంజసమేనా? అంటే అక్కడ ఆ పాట వినే వారికి ఆకట్టుకోవడం కోసమా, లేదా సాహిత్యంలో ఇది ఒక ప్రయోగం అంటారా? మీరేమంటారు? ముఖ్యంగా మనం చూస్తే అన్య భాషా పదాలు మన భాషలో కలిసిపోయి మన భాషలో మమేకమైపోయిన పదాలు కొన్ని ఉన్నాయి. మనం వాటిని ఆదాన ప్రదానం అంటే ఇచ్చిపుచ్చుకుంటాయి భాషలు పరస్పరం. ముఖ్యంగా చూస్తే సరిహద్దు ప్రాంతాల్లో, 2 రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొన్ని ఈ భాష పదాలు వాడతారు, కొన్ని ఆ భాష పదాలు వాడతారు. ఏ భాష ఏ పదాలు అనేది చెప్పడం కూడా కష్టమైపోయిన పరిస్థితులు కొన్ని ఉంటాయి మనకి. అలాగ చేరిన పదాలు కొన్ని అయితే ఒక సరదా కోసం, ఒకలాంటి క్రేజ్ సృష్టించడం కోసం, ఒక ప్రత్యేకత సృష్టించుకోవడం కోసం ఈ మధ్య కాలంలో అన్య భాషా పదాలు బాగా కవులు వాడుతున్నారు. ఇందాక మనం అనుకున్నప్పుడు కారులో షికారు అని తెలుగు పదం కాదు అది. అయినప్పటికీ అది మనకి భాగంలో మన భాషలో కారు అనేదని మనం వేరే వాహనం అని చెప్పలేము కదా, అది మనం ఎలాగో తప్పించలేము. కానీ కవులందరూ, నవీన కవులు మాత్రం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, యువతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వాడే నిత్య జీవన వ్యవహార శైలిలో ఉన్న భాషా పదాలు కూడా పెట్టేస్తున్నారు కొంతమంది కవులు. ఎందుకనంటే వాళ్ళని మెప్పించాలి, సహజంగా ఉండాలనే ఉద్దేశంతో. అదే చూస్తే ఇంకొక పక్క వాళ్ళతో కూడా చక్కని తెలుగు పదాలు వాడిస్తూ, ఇప్పుడు మీరు పూర్తిగా పరభాషా పదాలను ఎక్కువగా మనం తెచ్చుకునే కొద్దీ
రానున్న కాలంలో మన భాష పదాలకి చోటు తక్కువైపోతుంది. అవి వచ్చి మన భాషని మన పదాల మీద పెత్తనం చలాయిస్తాయి. కొంతకాలానికి మన అభివ్యక్తి చెప్పేటప్పుడు మన భాషా పదాలు పోయి అవతల పదాలు వచ్చేస్తాయి. ఈ తరం వరకు మీకు అనుకోకూడదు కదా, కవి రాసే సాహిత్యము ఎన్నో తరాలకు ఉంటుంది. ఇప్పుడు మనము ఇప్పుడున్న సందర్భంలో ఇప్పటికి 30,000 పైన సినిమా పాటలు అవన్నీ మనము ఎంతో కొంత మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి భాషని మనకున్న సహజత్వాన్ని మనము కాపాడుకోవాలంటే మన భాషలోని పదాలు బోలెడని ఉన్నాయి. ఆంగ్ల భాష పదాలకి మించిన పదాలు మన భాషలో చాలా ఉన్నాయి. కాబట్టి మన భాషా పదాలని ఈ తరం కవులు కూడా తెచ్చుకుని గుర్తుపెట్టుకుని ప్రయోగాలు చేస్తూ ఉంటూ, అలాగే అంతకుముందు కవులు ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడారు వింటూ ఉండడం ద్వారా ఈ సమస్యను మనం అధిగమించాలి. పూర్తిగా ఆంగ్ల భాషా పదాల మీద ఆధారపడేవి, లేకపోతే వేరే భాషా పదాల మీద ఎప్పుడో అప్పుడు ఒకటి వచ్చినా అంతవరకు మనం ఏం అనలేము. కానీ సాధ్యమైనంత వరకు తెలుగు పదాల మన భాషను మనం బతికించుకోవాలి అనే విషయం ప్రతి గీత రచయిత గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది ఒక ప్రేక్షకురాలిగా. ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి నది ఒడ్డున ఒక మాండలికం ఉంటుంది, ఒక భాషకు ఒక యాస ఉంటుంది. అవన్నీ చక్కగా మన తెలుగు సాహిత్యంలో వాడితే కనుక ఎంతో అందంగా ఉంటుంది. మన తెలుగు భాష ఏమాత్రం అంతరించిపోతుంది అని అంటారు చూడండి, అసలు పొరపాటును కూడా పని. మీరు అన్నట్టు తూర్పు ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో తూర్పు ప్రాంతాల్లో ఒక రకమైన మాండలికం ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతంలో, తర్వాత పశ్చిమ గోదావరి ప్రాంతంలో, తర్వాత కృష్ణా గుంటూరులో, తర్వాత నెల్లూరులో తెలుగు భాష అందరూ వాడేది. కానీ ఒక వ్యక్తీకరణ చేయడానికి రకరకాల పదాలు, రకరకాల యాసలు వాడతారు. వాటిని ఉపయోగిస్తే అద్భుతంగా పాటలు వస్తాయి. అలా రాసే కవులు చాలామంది. మనకి విజయ్ కుమార్ గారని ఉత్తరాంధ్రలో సిత్తరాల సిరపడని ఆయన చక్కటి పాట రాశారు. ఇంతమంది ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మాండలికాల మీద పట్టు సాధిస్తే కవికి ఈ అన్య భాషా పదాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదని భావిస్తాను. పద్మకళి గారు, తరతరాలుగా వస్తున్నటువంటి మన తెలుగు సినీకి సాహిత్యం, నాటికే సాహిత్యం, ప్రస్తుతకే సాహిత్యం, ఏదైనా మార్పుని మీరు గమనించారా? పాట అనేది ఒక సజీవ స్రవంతి, ఒక నదిలాగా ప్రవహించుకుంటూ పోతుంటుంది. అందులో పాత పాటలు అలా ముందుకి రాసి వాసి నాణ్యత కలిగిన పాటలు సుదీర్ఘ ప్రయాణం చేస్తే, కాస్త అటు ఇటుగా ఉన్న పాటలు, సరైన లక్ష్యంతో లేని పాటలు కొన్ని ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో గీత రచయితలు కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎందుకు మన వేటూరు గారినే ఒక దర్శకుడు నిర్మాత ప్రశ్నించారంట, నువ్వు ఎంతో గొప్ప సాహిత్యం ఇస్తావు కదా అని చెప్పి నువ్వు ఇచ్చిందల్లా నేను పెట్టేసుకున్నాను, కొన్ని సినిమాలు నువ్వు ఇచ్చిన సాహిత్యం పెట్టుకున్న తర్వాత నేను మునిగిపోయాను, కానీ నువ్వు నన్ను మళ్ళీ, నీదే బాధ్యత కదా నన్ను మళ్ళీ నిలబెట్టాలంటే నువ్వు నా సినిమాకు ఒక మంచి ఘాటైన పాటను రాయని అడిగారంట. ఘాటైన పాటలు నేను రాయనని నేను చెప్తే, నీకు బాధ్యత లేదా, నీ పాట నమ్ముకుని నేను మునిగిపోయినా నన్ను పైకి తీసుకురావాలని. అందుకని చెప్తారన్నమాట సినీ కవుల్లో ఇప్పుడు కూడా ఒక అనుభవం అది. అంటే కొన్ని సందర్భాలలో మనము అలాంటి విభిన్నమైన పాటలు రాయాల్సి వచ్చినప్పటికి కూడా ప్రామాణికంగా ఉండే నియమాల్ని ఉల్లంఘించకుండా వెళ్ళాలని చెప్పి ఆయన చెప్తూ ఉంటారన్నమాట. తరాలు మారే కొద్దీ ఏంటంటే త్వరగా పాట 10 మందికి చేరిపోవాలి, తన పాట విజయం అయిపోవాలి అని రికార్డుల కోసం రాసిన పాటలు అయితే మాత్రం కలకాలం నిలవవు. ఈ రికార్డుల కోసం పాట రాయడం అనే ధోరణి ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. గతంలో కవులు వాళ్ళ ఆనందం కోసం రాసుకునేవాళ్ళు, సినీ సాహిత్యాన్ని నిలబెట్టడం కోసం రాసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క పాటతోనే గొప్పవాళ్ళు అయిపోవాలనే ఆశతో రాస్తున్న పాటలు మాత్రం ప్రమాదకరం. కాబట్టి ఆ ధోరణులు తగ్గాలి ఈ మధ్యకాలంలో. గతంలో సాహిత్యపరమైన విలువలు చాలా బాగా ఉంటే శబ్ద ప్రధానంగా కొన్ని పాటలు అందులో ఏం అర్థం ఉందో కూడా మనకు తెలియదు, చాలా కష్టపడి వినాల్సి వస్తుంది అనమాట. అలాంటి పాటలు కూడా వస్తున్నాయి. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ సాహితీ విలువలు సిరివెన్నెల గారు, వేటూరు గారు వీళ్ళందరూ గాడిలో పెట్టారు. కానీ ముందు తరాల పరిస్థితి ఏంటి, ఇది ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తుపెట్టుకుని మన సాహిత్య సంపద, ఇది సినీ సాహిత్య సంపద అనేది తరతరాలకు మనం అందించాలంటే మనము ఆ ప్రామాణికతలో మనం నిలబడితేనే ఆ భారం మనం మోయగలుగుతాం. కాబట్టి ఇలాంటి తరం
గీత రచయితలు మన ముందుకు ఇంకా అవసరం ఉంది అని అనిపిస్తుంది. పద్మకిళ గారు, మరి ఈ సినీ గేయ సాహిత్యం, ఆధునిక సినీ గేయ సాహిత్యం యువతను ఆకట్టుకునేలా ఉండాలి, పెడత్రోవ పెట్టకుండా ఉండాలి అంటే కనుక ఒక మార్పు అనేది రావాలి. ఎలాంటి మార్పు రావాలంటారు? ఈ మధ్య కాలంలో యువతలో జరుగుతున్న ఆలోచన విధానం అంటే తక్కువ సమయంలో ఎక్కువ సాధించేయాలి, అడ్డదారుల్లో వెళ్ళైనా సరే ముందు గెలవాలి అనే వింత పోకడలున్న వ్యక్తిత్వాలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. కాబట్టి వాళ్ళని దారిలో పెట్టే మార్గంగా మన గీత రచయితలు ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భాషని, మన సంస్కృతిని నిలబెట్టుకునే విధంగా పాశ్చాత్య ధోరణులకి అడ్డుకట్ట వేస్తూ మన నేల మీద మనకి జననీ జన్మభూమిస్య అనే పాట ఉంది కదా, అలాగే స్వర్గాద రాముడు అక్కడి నుంచి రాడనమాట, అక్కడ ఉండుడనమాట. అలా ఇక్కడ ఉండిపోదాం అన్నయ్య అని లక్ష్మణుడు అంటే. అలాంటి పాటలు మనకి ఇంకా బాగా రావాలి. అంటే మన భాష గొప్పతనం, మన సంస్కృతి గొప్పతనం చాటుకునే విధంగా ఎప్పుడైతే మన పాటను మనం రాయగలుగుతామో యువత కూడా దాన్ని నమ్ముతుంది. అలాంటి సాహిత్యంలో పాటు ఒత్తిడికి బాగా లోనవుతున్నారు, జీవితం మీద ఆశ కోల్పోతున్నారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, తర్వాత ఏ పని చేయడానికని వెనకాడకపోవడం. అంటే మంచి పనులకు సంతోషమే, కానీ ఒకరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళాలనుకున్న తత్వం, ఇట్లాంటి మానసికపరమైన అంశాల మీద కూడా రచయితలు బాగా దృష్టి సారించి జీవితాన్ని, ఎన్నో జీవితాలు నడిపించాల్సిన బాధ్యత గీత రచయితలకు ఉంది. చాలామంది చేస్తున్నారు, ఇంకా ఇంకా ఈ ప్రయత్నాలు పెరగాలని ఆశిద్దాం. పద్మకిళ గారు, చివరిగా ఒక ప్రశ్న అండి. సినీ గేయ రచయితకు సామాజిక బాధ్యత ఎంతవరకు ఉండాలి? అంటే మీరు పాటలు రచించేటప్పుడు ఆ కథని దృష్టిలో పెట్టుకుని రాయడం జరుగుతుంది కదా, ఆ సిచ్యుయేషన్కి అనుగుణంగా. కానీ సామాజిక బాధ్యత కూడా ఉండడం అవసరం. ఎందుకంటే పాటని ఇన్స్పిరేషన్గా తీసుకునే అనేక మంది దానికి అనుగుణంగా పెడుతూ ఉంటారు. మరి మీరేమంటారు ఈ విషయంలో? ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కొంతమంది కవులు మంచి పేరు తెచ్చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక భావన వస్తుంది, నేను ఏది రాసినా సరే అవుతుంది, అంటే నేను ఏదైనా రాసేయచ్చు అనే ఉద్దేశంతో. అందుకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను నేరుగా చెప్పి ఎవరిని నేను కించపరిచే ఉద్దేశం లేదు కాబట్టి చెప్పను, కానీ అన్యాపదేశంగా మాత్రం తప్పనిసరిగా ఈ వేదిక మీద చెప్పాలనుకుంటున్నాను. మనము రాసే కవిత, ఒక గీత రచయిత రాసే కవిత, ఆ కవిత కవి హృదయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక దర్శకుడి చేతికో, సంగీత దర్శకుడికి చేతికి వెళ్ళిన తర్వాత ఆ కవిత బంధం వెళ్ళిపోతుంది. కానీ ప్రపంచంతో ఆ బంధం ముడివేసుకుని ఉంటుంది. కొన్ని తరాల పాటు ఆ పాట ప్రభావం ఉంటుంది. ఒక సినీ గేయ రచయిత గొప్ప రచయిత అయిన తర్వాత మందు తాగుతానని చెప్పి అద్భుతంగా మందు పాట రాశారనుకోండి, ఆ గేయ రచయిత మీద ఎంతో అభిమానం పెంచుకునే ప్రేక్షకులు, అభిమానులు ఆ పాటను కూడా వింటారు. ఈయన రాశారు కదా పలానా వ్యక్తి నా అభిమాన కవి అని. ఆ విన్నప్పుడు ఇదంతా సాధారణం అనిపిస్తుంది అనమాట. ఈ రోజుల్లో ఇదంతా సామాను. అంటే ఒక సమస్యని సమస్యగా చూసే విచక్షణా శక్తి మనుషులు తగ్గిపోతుంది. ఏ భావాలకు పడితే ఆ భావాలకి కవులు కవిత్వం రాస్తుంటే, గీత రచయితలు ముఖ్యంగా. కవిత్వం కంటే కూడా పాట ఇంకా పదునైంది. ఎందుకంటే పాట వెంబడిస్తుంది, కవిత్వం మనం వెళ్ళి చదువుకోవాలి, మనం వినాలి. కానీ పాట నువ్వు ఎక్కడున్నా సరే నీ వెంట పడుతుంది. వినపడిందా నీ మనసు ఆలోచిస్తుంది. ఆంగ్ల భాషలో ఒక సామెత కూడా ఉందన్నమాట, నీ ఆలోచనల్ని గమనించు, ఆ ఆలోచనలు మాటలు అవుతాయి, మాటల్ని గమనించు, ఆచరణ అవుతుంది, ఆచరణలే అలవాట్లు అవుతాయి, అలవాట్లే నీ వ్యక్తిత్వం అవుతుంది. కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణంలో పాట పాత్ర అనేది చాలా ముఖ్యమైన అంశము. నా విన్నపము, తర్వాత ప్రజలందరి ఆకాంక్ష కూడా అది ఏంటంటే వ్యక్తిత్వాన్ని నిర్మించే విధంగా, పటిష్టంగా నిర్మించే విధంగా పాటలు రావాలి, సాహిత్యం రావాలి, గేయ సాహిత్యం మరీ ఎక్కువగా రావాలి. జీవితంలో వచ్చే ఉద్వేగాల నుంచి, సమస్యల నుంచి నిలబడే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే పాటలు రావాలి. అలాగే గొప్ప వ్యక్తిత్వం, మంచితనం, ప్రేమ, కరుణ, జాలి, స్నేహము, ఈ బంధాలు అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసే పాటలు మనకు రావాలి. వీటన్నిటితో పాటుగా దేశభక్తి పూరితమైన పాటలు ఇంకా చాలా రావాలి. దేశభక్తి సాహిత్యం చాలా తగ్గిపోతుంది సినిమాలు ఈ మధ్యకాలంలో, మనకి ఎక్కడ గమనిస్తున్నాం చెప్పండి. కాబట్టి దేశభక్తి చాలా కీలకమైన అంశం. దేశభక్తి పక్కకు వెళ్ళిపోయింది. మీరు చూసే చాలా సినిమా పాటల్లో అన్నీ ప్రణయ సాహిత్యమే, తర్వాత ప్రేమ గీతాలు, ఇవన్నీ అనమాట. ఒకప్పుడు బాగా వచ్చేవి దేశభక్తి గీతాలు, చాలా వచ్చాయి అనమాట. కానీ ఈ మధ్యకాలంలో అవి ఎందుకు తగ్గుతున్నాయి అంటే మనము ఆ విషయాన్ని మర్చిపోతున్నామా,
ప్రేక్షకుడి మీద నింద మనం వేస్తున్నాం, వీళ్ళు ఇవే చేస్తున్నారని. వీళ్ళేమో ప్రేక్షకులు ఏమంటారంటే మీరేం తీస్తే మాకు వేరే దాలేదు కాబట్టి మేము చూస్తామంటారు. వాళ్ళు ఏమంటారంటే మీరేం చూస్తున్నారు కూడా అది తీస్తామండి. ఇద్దరిలో కూడా సయోధ్య రావాలి. జాతిని నడిపించే శక్తి సినిమా పాటకు ఉంది కాబట్టి జాతి ముందు ఎలా ఉండాలో నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా దిశానిర్దేశం చేసే విధంగా అన్ని రకాల రసాలు కూర్చోండి, తప్పులేదు. కానీ అసభ్యత చూడివ్వకుండా, తర్వాత ఒకలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు చూపించకుండా చక్కని హుందాతనాన్ని కొనసాగిస్తూ సినిమా సాహిత్యం రావాలి. బాధ్యత నేర్పాలి. ఎస్వి రంగారావు గారును రాజబాబును. అందులో తండ్రి కొడుకుల బంధం, తాత మనవాళ్ళ బంధం, తాత మనవడి చిత్రంలో ఇవన్నీ ఏంటంటే అవి చూసి వీళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే వెస్ట్ కుటుంబాలు బాగా వస్తున్నాయి, సమిష్టి కుటుంబాలు ఈ మధ్యలో తగ్గిపోతున్నాయి. కాబట్టి మనకి ఆదర్శం ఎక్కడుంటుంది? ఈ సినిమాలు చూసి. కాబట్టి ఈ సినిమా సాహిత్యం కూడా పిల్లల్ని, ఈ తరాన్ని, తర్వాత స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎట్లా ఉండాలి, గురువు ఎట్లా ఉండాలి, విద్యార్థి ఎట్లా ఉండాలి, తర్వాత స్నేహితులు ఎట్లా ఉండాలి, ప్రేమలో ఎలాంటి బాధ్యత ఉండాలి, కేవలం ప్రేమించుకోవడమే కాదు కదా, బాధ్యత ఎట్లా ఉండాలి, తర్వాత కుటుంబ జీవనం ఎట్లా ఉండాలి, ఇలాంటి విలువల్ని బాగా పొందుపరుస్తూ గీత రచన వస్తే చాలా చాలా అవసరం. అది ఈ సమాజానికి చాలా అవసరం. అంటే బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే అన్ని సమస్యలను, సమాజంలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ వాళ్ళ పాటలో చూపిస్తే కనుక పాట మనిషిని కదిలిస్తుంది, ఆ భావం తొందరగా చేరువవుతుంది. ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఆ సినీ గేయ సాహిత్యాన్ని అందిస్తున్నటువంటి కవులే. మరి రచయితలు ఆ విధంగా అక్షర జరులను మనకు అందిస్తారని, రాబోయే కాలంలో మరింతగా ఈ విషయంపై శ్రద్ధ చూపిస్తారని, సినీ గీత రచయితలు ఆ విధంగా పయనిస్తారని ఆశిద్దాం. పద్మకళ గారు, ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో సినీ గేయ సాహిత్యం గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలండి. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.